Good morning, students. See here, some of the students from arts background and engineering background, they will have a doubt about the anthropology optional subject with respect to the physical anthropology. ఫిజికల్ ఆంథ్రోపాలజీలో మొత్తం అంతా సైన్సే ఉంటుంది. అయితే ఆ సైన్స్ అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే అంతకన్నా ఈజీగా ఇంక మరొక సబ్జెక్ట్ ఉండదు. ఆ సైన్స్ని అర్థం చేసుకునే విధంగా చేయవలసినటువంటి బాధ్యత టీచర్ మీద ఉంటుంది. స్టూడెంట్కి అర్థం కావట్లేదు ఆంథ్రోపాలజీ సబ్జెక్టు, ఫిజికల్ ఆంథ్రోపాలజీ అని అంటే ఆ ప్రాబ్లం స్టూడెంట్ది కాదు, అది టీచర్ది. ఇది నా అనుభవంలో నేను నేర్చుకున్నటువంటి విషయం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ని దాంట్లో నీకు పరిజ్ఞానం లేకుండా కనుక చెప్పినట్టయితే అది బట్టి పట్టేటువంటి సబ్జెక్టుగా మారిపోయి పిల్లలకు కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే సబ్జెక్ట్ చెప్పేటువంటి టీచర్కి ఫస్ట్ క్లారిటీ ఆఫ్ థాట్ ఉందా లేదా అనేటువంటిది ఫస్ట్ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఇది ఇద్దరికీ ప్రాబ్లమే. ఎవరికైనానంటే చాలామంది ఎంబీబీఎస్ చేసి వచ్చి నేను ఆంథ్రోపాలజీ నాకు సబ్జెక్ట్ మొత్తం తెలుసు అనుకుంటాడు, అతనికి పెద్దగా ఎక్కువ మార్కులు రావు. నేను ప్రతి సంవత్సరం గమనిస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు మార్కులు కొంచెం తక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ చెప్పిన మాట విననటువంటి స్టూడెంట్స్కి. ఇక్కడ సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిసీజ్ గురించో లేకపోతే ఒక డిఎన్ఏ స్ట్రక్చర్ గురించో వాళ్ళు ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో చదువుకున్న ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉంటుంది. ఇప్పుడు డిఎన్ఏ స్ట్రక్చర్ అండ్ రెప్లికేషన్ అన్నారనుకోండి. డిఎన్ఏ స్ట్రక్చర్ అండ్ రెప్లికేషన్ అని అంటే మామూలుగా వెన్ ఐ వాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐ యూజ్ టు టేక్ మాలిక్యులర్ జెనెటిక్స్ సబ్జెక్ట్ ఇన్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ and whole semester we will discuss only about DNA and its modifications. Molecular genetics subject kabatti they are doing specialization kabatti ikkada meeku same subject ni 45 నిమిషాల్లో క్లోజ్ చేసి అవతల పడేస్తాం. కానీ సైన్స్ స్టూడెంట్ ఏం చేస్తారనంటే అల్లా పాయింట్ ఉంది కదా, ఇల్లి పాయింట్ ఉంది కదా అని మూలలు వెళ్ళి అసలు రాయాల్సింది ఆ 7 నిమిషాలు కూడా కాదు, 10 మార్కుల క్వశ్చన్ని 6 నిమిషాల్లో నువ్వు రాయాలి. 6 నిమిషాల్లో నువ్వు రాయలేక అక్కడ ఏ పాయింట్ హైలైట్ చేయాలో తెలియక చివరికి మళ్ళీ తక్కువ మార్కులు తెచ్చుకుంటాడు తెలిసినటువంటి సైన్స్ విద్యార్థి. తెలియనటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ తెలియక దాన్ని బైహార్ట్ చేసి కొన్ని పాయింట్లు మర్చిపోయి ఇట్లాగా పోతా ఉంది. కాబట్టి నేను ఇచ్చేటువంటి క్లారిటీ ఏంటంటే మనం చదువుతున్నప్పుడు ఇది ఆంథ్రోపాలజీ సబ్జెక్టు అని మర్చిపోవద్దు. ఎందుకంటే ఆంథ్రోపాలజీ సైన్సా ఆర్ట్సా అని ఆంథ్రోపాలజిస్టులు ఈ రోజు కూడా కొట్టుకుంటా ఉన్నారు. అది సైన్స్ అని కొంతమంది అంటే అది ఆర్ట్స్ సబ్జెక్ట్ అని కొంతమంది అంటున్నారు. కాబట్టి నువ్వు ఇక్కడ మాట్లాడాల్సినటువంటి విషయం ఏంటంటే అది ఆంథ్రోపాలజీ సబ్జెక్టు అన్నటువంటిది నువ్వు మాట్లాడి ఆ స్పృహతో మనము పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఉదాహరణకు మన యొక్క జీవితం మొత్తం, ప్లాంట్స్ యొక్క జీవితం మొత్తం, యానిమల్స్ యొక్క జీవితం మొత్తం దేని మీద ఆధారపడుతుంది అని అంటే అన్ని కెమికల్స్ మీద ఆధారపడతా ఉంటాం. ఓకే, నీ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని డిసైడ్ చేసేది ఎవరు అని అంటే కెమికల్స్. నీ క్యారెక్టర్, నీ లక్షణం అనేటువంటిది అది నీ యొక్క గొప్పతనం కాదు, నీలో ఉన్నటువంటి కెమికల్స్ యొక్క గొప్పతనం. ఇక్కడ మనిషి చేయాల్సినటువంటి పని ఏంటంటే నీ యొక్క ప్రవర్తనని కెమికల్స్ చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా కాకుండా నీ యొక్క కల్చర్ను ఉపయోగించి నీ యొక్క ప్రవర్తనని సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆంథ్రోపాలజీ. ఇక్కడ నీ కెమికల్స్, నీ దగ్గర హార్మోన్స్ ఉన్నాయి, నీ దగ్గర ఎంజైమ్స్ ఉన్నాయి. ఓకే, నీ దగ్గర ఫెర్మోన్స్ ఉన్నాయి.
ఫెర్మోన్స్ ఉన్నాయి. ఓకే, సో నీ దగ్గర ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ కూడాను వాటి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తూ ఉంటాయి, ఎందుకంటే వాటికి ఒక లక్షణం ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు నీకు ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోను మెనిస్ట్రువల్ సైకిల్ తర్వాత 13వ రోజు కానీ 14వ రోజు కానీ 15వ రోజు కానీ 16వ రోజు కానీ 17వ రోజు కానీ దాన్ని వాటి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తాయి. అవి నీకు 100 చెప్తా ఉంటాయి, నువ్వు అట్లా చెయ్యి, నువ్వు ఇట్లా చెయ్యి. ఓకే, నువ్వు వాళ్ళని కామెంట్ చెయ్యి, వీళ్ళని కామెంట్ చెయ్యి, బికాస్ ఆఫ్ ద సెక్షువల్ ఫీలింగ్స్ దట్ దీస్ హార్మోన్స్ విల్ క్రియేట్. బట్ నువ్వేం చేయాలి? యూ షుడ్ బి అండర్ ది కంట్రోల్ ఆఫ్ యువర్ సూపర్ ఈగో. You should be under the control of super ego. నువ్వు ఈ హార్మోన్ చెప్పినట్టుగా నడుచుకున్నావు అనుకో, బికాస్ అవర్ సొసైటీ ఈజ్ హ్యావింగ్, అవర్ కల్చర్ ఈజ్ హ్యావింగ్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. నీ మైండ్ ఈ హార్మోన్స్ చెప్పినట్టుగా ఉంటే నువ్వు అదే పని చేస్తే దాన్ని ఆ ఫీలింగ్ని ఏమంటామంటే ఇద్ ఫీలింగ్ అంటారు. ఇద్ అంట. ఇద్దంటే ఏంటి? యానిమల్ బిహేవియర్, ఇన్స్టింక్ట్ అన్నట్టు. ఓకే, ఆ హార్మోన్స్ ఉన్నప్పుడు అవి ఆడవాళ్ళకి అట్లీస్ట్ నీకు ఈ 4-5 రోజుల్లో హార్మోన్ల యొక్క కంట్రోల్ ఎక్కువగా ఉండి సెక్షువల్ బిహేవియర్ ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళకి ఆండ్రోజన్ రోజు ఉంటుంది, డైలీ. బికాస్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ హార్మోన్. ఈ హార్మోన్ ఎక్కువగా ఉంది కదా, నాకు అలా అనిపిస్తుంది, ఆ అమ్మాయిని నేను కామెంట్ చేస్తాను, ఆ అమ్మాయిని నేను పట్టుకుంటాను అని అంటే చెంప పగలగొడతారు. యూ షుడ్ నాట్ గో బై యువర్ హార్మోన్స్. యూ షుడ్ గో బై, ఒకవేళ నాకు ఇలా అనిపిస్తూ ఉంది, అనిపించడం అనేటువంటిది ఇద్. ఇప్పుడు యానిమల్ ఉంది, యానిమల్ ఏం చేస్తుంది? దానికి అనిపించిన పనులు అది చేస్తుంది. కోడె, బుల్లు అలా పోతూ ఉంది, కౌ అలా పోతూ ఉంది, దాని మీద అది పోయి ఎక్కుతుంది, అంతే. మనుషులందరూ చూస్తున్నారా? నేను ఎక్కడున్నాను? ఇదేమైనా ఆలోచన చేస్తుంది యానిమల్? అదేమి ఆలోచన చేయదు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ నీడ్ టు కన్సల్ట్ అవర్ సూపర్ ఈగో. If I am having some feeling towards one particular individual, what will happen if there is any issue? What will happen to my prestige and my family prestige and my region prestige and my religious prestige, and what will happen to the face of my parents? నా తల్లిదండ్రులు ఏమవుతారు, వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలు ఏమవుతాయి, నా కుటుంబం ఏమవుతుంది, అందరూ నలుగురు నన్ను ఏమనుకుంటారు, పలానా పిల్లవాడు ఆ అమ్మాయిని ఇట్లా చేశాడు అని అంటే వాళ్ళు తలెత్తుకుని బయటకు తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా ఉండదా అని ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ. యూ షుడ్ నాట్ గో బై యువర్ కెమికల్స్ అండ్ యూ షుడ్ గో బై యువర్ సూపర్ ఈగో అండ్ యూ నీడ్ టు కన్సల్ట్ దట్ యువర్ కన్సల్టేషన్ ఈజ్ నథింగ్ బట్ దిస్ సూపర్ ఈగో. ఈ సూపర్ ఈగోను కన్సల్ట్ చేసి, ఓకే, 2 అమ్మాయిలు ఉన్నారు అక్కడ. ఒక అమ్మాయి మీ మేనత్త కూతురు, ఇంకొక అమ్మాయి పరాయి అమ్మాయి. నువ్వు మేనత్త కూతుర్ని కామెంట్ చేసుకో, ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ పీపుల్ మే యాక్సెప్ట్ దట్. ఓకే, వాళ్ళ మేనమామ కూతురు, వాళ్ళ మేనత్త కూతురు, ఏదో అన్నాళ్ళే అని అంటాడు. నువ్వు వేరే అమ్మాయిని కూడా అట్నే కామెంట్ చేస్తే అంటే యు ఆర్ నాట్ కన్సల్టింగ్ యువర్ సూపర్ ఈగో. నువ్వు సూపర్ ఈగోని కన్సల్ట్ చేసి ఈ మాట నేనంటే, ఈ చేష్టలు నేను చేస్తే నా పరువు, కుటుంబం పరువు, ప్రాంతం పరువు, మతం పరువు, అందరి పరువు ఏమవుతుందని ఆలోచన చెయ్యకపోతే నీ యొక్క బిహేవియరు ఇది బిహేవియర్ అవుతుంది. వాడొట్టి యానిమల్ రా అంటారు. అంటే ఏంటి మీనింగ్ ఏంటి? ఈజ్ హ్యావింగ్ యానిమల్ బిహేవియర్. నీకేం కావాలి? నీ సూపర్ ఈగోను నువ్వు కన్సల్ట్ చేసి, మనకు సినిమాలో చూపిస్తూ ఉంటారు, అద్దంలో ఒక హీరో కనబడతా ఉంటాడు, ఇటు పక్కన ఉన్నటువంటి వాడు నాకు ఆ అమ్మాయిని చూస్తే ఐ లవ్ యూ చెప్పాల్సింది అనిపిస్తున్నాను అంటే, ఐ లవ్ యూ చెప్తే నేను మొహం పాల్గొట్టుద్దా అమ్మాయి, జాగ్రత్తగా చూసుకొని అవతల పక్కన అద్దంలో నుంచి ఒక మనిషి. అదే సూపర్ ఈగో. మొత్తం అంతా కన్సల్టేషన్ అంతా అయిపోయిన తర్వాత దెన్ ద రియల్ పిక్చర్, ద రియల్ ఇండివిజువల్ విల్ కమ్ అవుట్. You may have feeling, that is your biological, but you should not express that. That is your cultural. That should be your cultural. And here this anthropology will give this, the interplay between the biology and culture. And in this sense, you need to study anthropology.
నువ్వు ఇది పూర్తి బయాలజీ అని కాదు అక్కడ, నీ యొక్క ప్రవర్తనకి, నీ క్యారెక్టర్కి. ఎందుకు కొంతమంది క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఎందుకు కొంతమంది ఎత్తుగా ఉన్నారు, ఎందుకు కొంతమంది పొట్టిగా ఉన్నారు, ఎందుకు కొంతమంది లావుగా ఉన్నారు, ఎందుకు కొంతమందికి యూనో చెస్ట్ క్యావిటీ ఎక్కువగా వెడల్పుగా ఉంటుంది, కొంతమందికి నేరోగా ఉంటుంది. వాట్ ఈస్ ద రీజన్? థొరాసిక్ క్యావిటీ ఎక్కువగా ఎందుకు ఉంటుంది, అబ్డామినల్ క్యావిటీ ఎందుకు ఎక్కువగా ఉంటుంది, ఓకే, ట్రంక్ లెగ్స్ 1:1 రేషియోలో ఉంటాయి కొంతమందికి, ఎందుకు ఉంటాయి? సో ప్రతిదానికి ఒక రీజన్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ ఉండేటువంటి ప్రాంతం వల్ల కావచ్చు, అక్కడ ఉండేటువంటి కల్చర్ వల్ల కావచ్చు, వాళ్ళ పూర్వీకులు నేర్పినటువంటి విషయాల వల్ల కావచ్చు, వాళ్ళకి కొన్ని బయలాజికల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, కొన్ని కల్చరల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అనేటువంటివి వస్తాయి. ఓకే, సో అట్లా మనం ఆంథ్రోపాలజీని చదవాలి, కానీ ఇది సైన్స్ అని అంటే కష్టం. ఇప్పుడు మీరు ఉదాహరణకి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇది భూగోళంలో ఇది 0 degrees. 0 degreesకి పైన 23.5 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, 23.5 ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. సో ఈ ఏరియా అంతా ట్రాపికల్ ఏరియా. ఈ ఏరియా అంతలో నీకు ఇన్సులేషన్ అనేటువంటిది వేరే రకంగా ఉంటుంది. ఇక్కడ ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో సన్ రేస్ నీకు వస్తే యూవీ రేస్ ఉంటాయి, మనకు అందరికీ తెలుసు. ఈ యూవీ రేసు విటమిన్ డి అనేటువంటిది నీకు కోలీ క్యాల్సిఫెరాల్ అని మన స్కిన్లో ఉంటుంది. దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ విటమిన్ డి, విటమిన్ D3 అంటాం. ఈ కన్వర్షన్ జరగాలనంటే యూవీ రేస్ ఉండాలి. ఓకే, అంటే విటమిన్ డి అవసరం మనకి. ఎందుకు విటమిన్ డి అవసరం అని అంటే, విటమిన్ డి లేకోకుండా కాల్షియము, ఫాస్ఫరస్ రెండు పనిచేయవు. కాల్షియము, ఫాస్ఫరస్ రెండు పనిచేయవు. ఈ మూడు క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడండి, విటమిన్ డి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎండబడతా ఉంటుంది. ఎక్కడ తిరిగినా, పొలంలో తిరిగినా ఎండబడతా ఉంటుంది. మనకు ఎక్కడుంది ఎండ? లైట్లు తప్ప ఎండ లేదు. విటమిన్ డి అనేది ఇక్కడ రూరల్ ఏరియాలో ఉండేది. 1990 కన్నా ముందు, బిఫోర్ 1990s, డైరీకి మార్కెట్ లేదు, మిల్క్కి మార్కెట్ లేదు, మిల్క్ కొనేవాళ్ళు లేడు. మేము చిన్నపిల్లలప్పుడు ఎవ్వరు కూడా మొత్తం ఉన్న గేదెలన్నిటికీ, ఆవులన్నిటికీ పాలు తీసేటువంటి కార్యక్రమం ఇంట్లో ఉండేది కాదు. ఇంటికి అవసరమైనంత వరకు, మన ఇంటి చుట్టుపక్కల మన ఇంటికి వచ్చేటువంటి వాళ్ళకి అవసరమైనంత వరకు మాత్రమే పాలు తీసేవాళ్ళు. బికాస్ దేర్ వాజ్ నో మార్కెట్ ఫర్ ది మిల్క్. మార్కెట్ లేనప్పుడు శుభ్రంగా మిల్క్ ప్రొడక్ట్స్ ఏవైనా తినేవాళ్ళు. ఎడ్ లిమిటం అంటాం. ఎడ్ లిమిటం అంటే ఎంత? నువ్వు ఒక సోల మిల్క్ తాగితే, అరసోల మిల్క్ తాగితే, గిద్ద అనేటువంటి కార్యక్రమం లేదు అసలు. ఇవన్నీ కొలతలు పూర్వకాలంలో. ఒక గిద్ద మిల్క్ ఉన్నాయా, ఒక అరసోల పొయ్యి, ఒక సోల పొయ్యి అనేవాళ్ళు పల్లెటూర్లలో. ఓకే, హాఫ్ లీటరు ఈ పదాలన్నీ పల్లెటూర్లలో తెలియదు. మిల్క్ అమాంతంగా ఎత్తుకుని తాగేటువంటి పరిస్థితి. ఇట్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. కాబట్టి మిల్క్లో నీకు కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, విటమిన్ డి ఉంది. కాబట్టి ఈ మూడు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఎముకల ప్రాబ్లము, ఎలాంటి ఎముకలకు సంబంధించినటువంటి ఇష్యూస్ లేకోకుండా వ్యవస్థ నడిచేది. ఇది జాగ్రత్తగానండి, చాలా జాగ్రత్తగా నాలి. ఇప్పుడు 40 తర్వాత మోకాలు నొప్పులని అందరూ మొదలు పెడతా ఉన్నారు. రీజన్ ఇవే. ఆంథ్రోపాలజీలో మనం తెలుసుకునేది ఇదే. కొంతమంది 20లోనే మొదలు పెడతా ఉన్నారు. నొప్పి పక్కన వాళ్ళకి వస్తే కూడా మనకు వచ్చినట్టుగా ఫీల్ అవుతుంటారు ఇంకో కొంతమంది. ఇట్లా నోసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయి మనిషి, అంతే కదా. సో ఇక్కడ ఏంటంటే విషయం మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. కాల్షియము, ఫాస్ఫరస్ ఉండి విటమిన్ డి లేకపోతే మూడు పనిచేయవు. ఏ ఒక్కటి లేకపోయినా మిగతా రెండు ఉన్నా కూడా పనిచేయవు. ఇవి లేకుండా బోన్స్ లేవు.
బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ దీనివల్లే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్స్కి మంచి డిమాండ్ పెరిగింది ఈ మధ్య కాలంలో బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రాన్సిషన్ అండ్ ఆంథ్రోపాలజీ ఈస్ గివింగ్ దట్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ లిజన్ టు మీ. ఇక్కడ 1990s తర్వాత ఏం జరిగింది, చిన్నగా కోఆపరేటివ్ డైరీస్ వచ్చాయి. డైరీలు వచ్చిన తర్వాత మిల్క్ కేంద్రాలకు పోయటం మొదలుపెట్టారు. కేంద్రాలకు పోయటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా డబ్బులు కావాలి కాబట్టి లీటరు 2 లీటర్లు 3 లీటర్లు ఇంట్లో ఉంచుకొని పాలు పోసేయడం కార్యక్రమం లేదు, మొత్తం పోసేయడమే. పాలు ఒక రోజు దాకపోతే ఏమవుద్ది, ముందు అర్జెంటుగా డబ్బులు కావాలా కాబట్టి వేసేయడం. పిల్లలు చదువుకోవాలా, బడికి వెళ్ళాలని అంటే డబ్బు కావాలి. ఇవన్నీ సమస్యల వల్ల కేంద్రానికి కోసం. అప్పుడు ఏమైంది, విటమిన్ డి అయితే ఎండలో తిరుగుతున్నారు కాబట్టి ఉంది, కానీ కాల్షియం ఫాస్ఫరస్ డెఫిషియన్సీ తగ్గిపోయింది. కాబట్టి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రోజు ఉండేటువంటి సమస్యలకు కారణం ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్ని మనం మార్చుకున్నాం. లైఫ్ స్టైల్ని దీనివల్ల మిల్క్ని కేంద్రాలకు పోయటం వల్ల, మిల్క్ లేకపోవటం వల్ల, మిల్క్కి మార్కెట్ వచ్చినందువల్ల ఇంట్లో కన్జంప్షన్ అనేటువంటిది తగ్గిపోయింది. కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి చూడండి, అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి విటమిన్ డి ఉండదు. ఎందుకనంటే ఇంట్లో నుంచి బయటకు వస్తే కారు లేదు, బైక్లో వెళ్ళినా కూడా ఈ మధ్యకాలంలో నిండా డ్రెస్ వేసుకుంటారు, పైన హెల్మెట్ పెట్టుకోకపోతే తప్పదు. కాబట్టి నీకు ఇంక ఎండ ఎక్కడ పడుతుంది, కారులో వెళ్ళినా ఎండపడదు, నువ్వు బైక్లో వెళ్ళినా ఎండపడదు. కాబట్టి నీకు విటమిన్ డి ఉండదు. కానీ నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి మిల్క్ కొనుక్కొని తాగుతావు. మిల్క్లో కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, బట్ ఇది లేదు కదా, కాబట్టి ఈ రెండు అలుగుతాయి. కాబట్టి ఆ రెండు లేనట్టే లెక్క. దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాను నేను. ఒకటి లేకపోతే రెండోది మరి పని చేయదు. కాబట్టి బోన్ మినరలైజేషన్ ప్రాబ్లం వచ్చి 40 సంవత్సరాల కల్లా అన్ని నొప్పులతోటి ఇబ్బంది పడతా ఉన్నారు. అర్బన్ ఏరియాలో విటమిన్ డి ప్రాబ్లం ఉందా? ఇప్పుడు రూరల్ ఏరియాలో ప్రాబ్లం ఉందా? అర్బన్ ఏరియాలో రూరల్ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఆర్థోపెడిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఎందుకు వస్తున్నాయి. కాబట్టి మన యొక్క లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకొని, అదేమనంటే ట్యాబ్లెట్స్ అనేటువంటివి కాకుండా మళ్ళీ అది కెమికల్ తీసుకుంటున్నావు, ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. న్యాచురల్గా నీకు విటమిన్ డి ఏ విధంగా వస్తుందో చూసుకొని, ఓకే, న్యాచురల్గా వచ్చేటువంటి మిల్క్లో నీ కాల్షియం ఫాస్ఫరస్ ఉంటుంది కాబట్టి దాన్ని మీరు తీసుకున్నట్టయితే బాగుంటుంది, కెమికల్ మిల్క్ కాకుండా. ఇప్పుడు మనం మంచి మిల్క్ తాగుతున్నామా చెడ్డ మిల్క్ తాగుతున్నామా అనేటువంటిది కూడా ఒక సందేహమే. నువ్వు తాగేటువంటి మిల్క్ కానీ లేకపోతే నువ్వు తినేటువంటి పెరుగు కానీ పరిస్థితి అది నిజంగా గేదె నుంచి ఆవు నుంచే వచ్చిందా లేకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చిందా అనేది కూడా సందేహంగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా. వీ నీడ్ టు టేక్ కేర్. నేచర్ చూడండి ఏం చేస్తుంది ఇక్కడ. ఇదంతా మన కల్చర్ వల్ల వచ్చినటువంటి బయలాజికల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు కల్చర్ ఇన్ఫ్లుయెన్సెస్ బయాలజీ అని అంటే కెన్ వీ రైట్ దిస్ ఎగ్జాంపుల్? నీ యొక్క కల్చరు నీ యొక్క బయలాజికల్ ప్రాబ్లమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని అంటే ఇది ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ మన ట్రాపికల్ ఏరియాలో ఈ కార్యక్రమం వల్ల ఇంటెన్సిఫైడ్ సన్ రైస్ వచ్చినందువల్ల నీకు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎండ వస్తూ ఉంది, నీ స్కిన్ను నువ్వు రక్షించుకోవాలి అని అంటే ఏం చేయాలి? ఏదో ఒకటి నువ్వు చేయకపోతే నీ స్కిన్లో ప్రాబ్లమ్స్ వచ్చి నీకు స్కిన్ డిసీజెస్ వస్తూ ఉంది. కాబట్టి అవర్ బయాలజీ రెస్పాండెడ్. నీకు ఒకటి గుర్తుంచుకోవాల్సిందంటే ఏదైనా ఒక సమస్యకి ఇమీడియట్గా బయలాజికల్ సెల్ కానీ టిష్యూ కానీ ఆర్గాన్ కానీ మనిషి కానీ యానిమల్ కానీ ప్లాంట్ కానీ రెస్పాండ్ అవుద్ది. బయట ఏదన్నా సమస్య ఉంది అని అంటే రెస్పాండ్ అవుతాము. దాన్నే బయలాజికల్ ప్లాస్టిసిటీ అంటారు, ఫిజియోలాజికల్ ప్లాస్టిసిటీ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక సమస్య ఉంది అని అంటే రెస్పాండ్ అవ్వడం అనేటువంటిది లైఫ్ యొక్క ప్రధానమైనటువంటి క్యారెక్టర్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బయలాజికల్ ప్లాస్టిసిటీ ఆర్ ఫిజియోలాజికల్ ప్లాస్టిసిటీ. ఇప్పుడు ఇక్కడ సమస్య ఉంది, ఈ స్కిన్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? అందుకని అవర్ బాడీ in this particular area the people started producing more and more quantities of melanin. మెలనిన్ అనేది ఒక పిగ్మెంట్. ఆ పిగ్మెంట్ ఎక్కడ ఉంటుంది? స్కిన్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అది స్కిన్లో ఉంటే స్కిన్ నల్లగా ఉంటుంది.
కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క స్కిన్ ఎలా ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది, బికాస్ ఆఫ్ మెలనిన్ పిగ్మెంట్. సో ట్రాపికల్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళందరూ లేదా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ నల్లగా బొగ్గులాగా ఉండడానికి కారణం ఏంటి అని అంటే వీఆర్ హ్యావింగ్ ఏ ప్రొటెక్టివ్ లేయర్ కాల్డ్ మెలనిన్. అది మంచి కోసం చెడు కోసం ఉంది. నేను నల్లగా పుట్టాను అంటే నల్లగా పుట్టకపోతే స్కిన్ క్యాన్సర్తో చస్తావు. దట్ ఈస్ వై నువ్వు నల్లగా పుట్టావు. దట్ ఈస్ ద బెనిఫిషియల్ క్యారెక్టర్ విచ్ ద నేచర్ సెలెక్టెడ్ ఇన్ యువర్ కేస్. And the same nature not selected this melanin in this area. వాడికి ఎండే లేదు, వాడికి గనక మెలనిన్ పిగ్మెంట్ ఉంటే మళ్ళా ఈ కష్టం అవుతుంది. కాబట్టి ఏం చేయాలి, మెలనిన్ పిగ్మెంట్ లేకుండా ఉండాలి. ఇఫ్ దేర్ ఇస్ నో మెలనిన్ పిగ్మెంట్ ఏమవుతారు, వాళ్ళందరూ వైట్గా ఉంటారు. సో పోలార్ ఏరియాలో లేదా టెంపరేట్ ఏరియాలో వైట్గా ఎందుకున్నారు అని అంటే యాబ్సెన్స్ ఆఫ్ మెలనిన్ ఆర్ లెస్ క్వాంటిటీ ఆఫ్ మెలనిన్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నల్లగా ఎందుకున్నారు అని అంటే దీన్నే న్యాచురల్ సెలెక్షన్ అంటారు. నేచర్ సెలెక్టెడ్ ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ అ బ్లాక్ కలర్ స్కిన్ ఇన్ దిస్ ఏరియా అండ్ ద నేచర్ సెలెక్టెడ్ ద వైట్ కలర్డ్ పీపుల్ హియర్. దట్ ఈస్ వై ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ద వైట్ కలర్డ్ కాకసాయిడ్స్ కేమ్ ఇంటు ఎగ్జిస్టెన్స్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ద బ్లాక్ కలర్డ్ నీగ్రోస్ కేమ్ ఇంటు ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ ఏరియా. దట్ వాస్ ది రీజన్. ఈజ్ ఇట్ క్లియర్? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అండ్ ఇఫ్ యూ గో టు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా. ఇక్కడ ఇండియాలో నువ్వు ఏ విశాఖపట్నంలోనో వైజాగ్లో పుట్టావు. వైజాగ్లో పుట్టావనంటే యు ఆర్ ఎట్ మీన్ సీ లెవెల్. మీన్ సీ లెవెల్ అని అంటే సముద్ర మట్టం దగ్గర పుట్టావు. ఓకే, ఇప్పుడు హైదరాబాదు మెయిన్ సీ లెవెల్కి 800 మీటర్లు, 900 మీటర్లు, 1100 మీటర్లు ఎత్తులో ఉంది. ఓకే, అందుకే మనకు పెద్దగా హడావుడి గందరగోళం పడం. ఇక్కడ వాతావరణం కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. నువ్వు బెంగళూరు వెళ్ళావనుకో అదే పరిస్థితి ఉంటుంది. 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎప్పుడు ఉంటుంది టెంపరేచర్. ఇక్కడ పరిస్థితి నీకు సుమారుగా అట్లనే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ ఎ ప్లాట్యూ. అది మీన్ సీ లెవెల్. ఈ మీన్ సీ లెవెల్లో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఇక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? యాండీస్ మౌంటైన్స్కి వెళ్ళాడు, సౌత్ అమెరికాలో. అక్కడ ఏదో చిన్న పని పాట చేసుకుందాం అని వెళ్ళాడు. యాండీస్ మౌంటైన్స్ థౌజండ్స్ ఆఫ్ మీటర్ హైట్లో ఉన్నాయి. 10,000 మీటర్స్ అవుట్. అంటే ఇక్కడ ఏం జరిగింది, మెయిన్ సీ లెవెల్లో ఉన్నప్పుడు నీకు 21% ఆక్సిజన్ ఉంది. ఎంత పర్సెంటేజ్ ఉంది? 21% ఆక్సిజన్. అంటే ఆక్సిజన్ నువ్వు పీల్చినా పీల్చకపోయినా కూడా ఆక్సిజన్ దాని అంతటికి అదే మనకి ఇన్స్పిరేషన్ ద్వారా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. బికాజ్ ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద అట్మాస్ఫియర్. యాజ్ యూ గో అప్ హై ఆల్టిట్యూడ్, యాజ్ యూ గో అప్ యువర్ బారోమెట్రిక్ ప్రెషర్ అంటాం. బారోమెట్రిక్ ప్రెషర్ డిక్రీజెస్. బారోమెట్రిక్ ప్రెషర్, బారోమీటర్ అనే దాన్ని ప్రెషర్ కొలవడానికి ఉపయోగిస్తారు. బారోమెట్రిక్ ప్రెషర్ డిక్రీజెస్. ఆక్సిజన్ అవైలబిలిటీ డిక్రీజ్. నువ్వు పోంగాలు ఏం చేయాలి? నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఒకటి మనిషికి ఏదన్నా సమస్య వస్తే, అది జంతువుకు కావచ్చు మనిషికి కావచ్చు, బయలాజికల్ ఫామ్ అన్నాను. ఏదన్నా సమస్య వస్తే ఆ సమస్యకు తగ్గట్టుగా నడుచుకునేటువంటి పరిస్థితి మన బాడీకి ఉంది. అయితే దానికి మనం ఆ అవకాశం ఇవ్వం సాధ్యమైనంత వరకు. ఓకే, అది ఇస్తే దాని పని అది చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది, బాడీ పైకి పోయే కొద్దీ ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ అందకపోతే గాల్లో కొద్ది గొప్ప ఆక్సిజన్ ఉంటా ఉంటుంది. ఆ ఆక్సిజన్ని పీల్చుకునే దానికి ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి? నువ్వు రిలాక్స్డ్గా నేను అశోక్ నగర్లో కూర్చున్నట్టు కూర్చుంటానంటే, లేకపోతే విశాఖపట్నంలో కూర్చున్నట్టు కూర్చుంటానంటే కుదరదు. నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ రెస్పిరేషన్స్ అంటా ఉంటుంది. అంతేగాని అంటే నెంబర్ ఆఫ్ రెస్పిరేషన్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి నీ యొక్క రెస్పిరేషన్ రేటు పెరిగింది.
రెస్పిరేషన్ రేటు పెరిగింది. రెస్పిరేషన్ రేటు పెరిగితే ఎస్ ఆక్సిజన్ వచ్చేసింది. ఆక్సిజన్ వస్తే బాడీలో ఆక్సిజన్ని క్యారీ చేసేది ఎవరు? హీమోగ్లోబిన్ క్యారీ చేస్తుంది. హీమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్ షుడ్ కంబైన్ షుడ్ ఫార్మ్ ఇంటూ HbO2. దీన్నే ఆక్సీ హీమోగ్లోబిన్ అంటారు. HbO2. ఇప్పుడు నీ దగ్గర HB అనేటువంటిది లేదనుకో, HB అంటే హీమోగ్లోబిన్ లేదనుకో, నీకు 14%, 15%, 13% అట్లీస్ట్ ఉండాల్సినటువంటి హీమోగ్లోబిన్ 7% ఉంది. ఇప్పుడు నేను ఈ క్లాసులో కనుక హీమోగ్లోబిన్ టెస్ట్ చేపిస్తే 7% ఉన్నటువంటి వాళ్ళు నాకు దొరుకుతారు. నాకు తెలుసు ఎవరెవరికి 7% ఉంటుందో కూడా. మొఖాలు చూస్తే అట్లనే చెప్పేస్తుంటాం. డాక్టర్ ఏం చేస్తున్నాడు? అమ్మ కన్ను తిరిగి ఒకసారి ఇట్లా అంటాడు. నీ జాతకం మొత్తం దాంట్లో కనపడతా ఉంటుంది. ఓకే, ఎందుకు? మనం తినేటువంటి పరిస్థితులు, సిచ్యువేషన్స్ అన్నీ మనకు ఉంటాయి కాబట్టి. ఇక్కడ హీమోగ్లోబిన్ అనేటువంటిది నీకు 7% ఉంటే ఆక్సిజన్ లోపలికి వచ్చింది, మరి అది వేస్ట్ ఏం చేయలేక హీమోగ్లోబిన్ వెంటనే ఆక్సిజన్ లోపలికి వచ్చిన వెంటనే హీమోగ్లోబిన్ క్యాచ్ చేయాలి. దాన్ని నీ దగ్గర హీమోగ్లోబినే సరిగ్గా లేకపోతే అదేం క్యాచ్ చేస్తుంది? కాబట్టి నీ బాడీ ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి అక్కడ నువ్వు 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు ఉండే కొద్దీ స్లోగా నీ హీమోగ్లోబిన్ క్వాంటిటీ అనేటువంటిది పెరుగుతుంది. అంటే మన బాడీ రియాక్ట్ అవుతున్నట్ట, రియాక్ట్ కానట్ట? సమస్య ఉంటే రియాక్ట్ అవుతుందా అవదా? అంటే బాడీకి నువ్వు ఆ స్కోప్ ఇవ్వాలా ఇవ్వద్దా? దిస్ ఈజ్ వాట్ ఈజ్ ద బయలాజికల్ ప్లాస్టిసిటీ. హీమోగ్లోబిన్ పెరిగింది అని అంటే హీమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది? ఆర్బీసీలో ఉంటుంది. అంటే ఆర్బీసీ నెంబరు ఇంక్రీజ్ అవుతుంది. ఆర్బీసీ ఎక్కడ ఉంటుంది? బ్లడ్లో ఉంటుంది. అంటే బ్లడ్ వాల్యూము ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ఇప్పుడు నదులకి వరదలు వస్తూ ఉన్నాయి. ఓకే, ఆ వరదలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వరదలు వచ్చే ముందే గమనించి వరద కాలువలు అని చెప్పి తీస్తారు, డ్రైనేజ్ కెనాల్స్. ఓకే, ఆ వరద కాలువలు తీయాలి. ఇప్పుడు మన దగ్గర వరద కాలువలు ఏడ నుంచి తీస్తాం? ఇప్పుడు కొత్త బ్లడ్ వెజల్స్ ఏర్పడాలి బాడీలో. ఆ బ్లడ్ వెజల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి బాడీకి ఉంది. దాన్నే యాంజియోజెనసిస్ అంటాం. యాంజియోజెనసిస్ అంటాం. యాంజియాలజీ అని అంటే మీరు జనరల్గా వర్డ్స్ అన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఆయన అక్కడ యాంజియాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లారు అని అంటే నీ బ్లడ్ వెజల్స్లో ఏదో ప్రాబ్లం ఉంది, అందుకని ఆ స్పెషలిస్ట్ దగ్గర పట్టుకెళ్లారు అని. ఏ స్పెషలిస్ట్ మన సమాజంలో ఉన్నారో మనం తెలుసుకోవాలి. అదేదో సైన్స్ చదువుతున్నాం అని ఫీల్ కావద్దు. కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు అని అంటే నాకు గనక మోకాలు చెప్పులు నొప్పి వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తానంటే కుదరదు. ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆర్థోపెడిక్ అంటే ఎవరు, పల్మనాలజిస్ట్ అంటే ఎవరు? ఓకే, ఈ విషయాలన్నీ మినిమం థింగ్స్ అనమాట. యాంజియాలజిస్ట్ అంటే ఎవరు? బ్లడ్ వెజల్స్ని స్టడీ చేసేవారు. ఈ బ్లడ్ వెజల్స్ని స్టడీ చేసేటువంటి వాళ్ళని యాంజియాలజిస్ట్ అంటాము. యాంజియాలజీ అంటే స్టడీ ఆఫ్ బ్లడ్ వెజల్స్. యాంజియోజెనసిస్ అంటే జెనసిస్ అంటే బర్త్, యాంజియో అంటే బ్లడ్ వెజల్స్. కొత్త బ్లడ్ వెజల్స్ వచ్చాయి, ఎందుకని? దీన్ని ట్యాకిల్ చేయాలి అని. కాబట్టి కొత్త బ్లడ్ వెజల్స్ ద్వారా నీకు HbO2 ఒక సెల్లోకి వెళ్ళింది. ఇది ఒక సెల్లు, దీంట్లో HbO2 వెళ్ళింది. HbO2 వెళ్ళిపోయి HB గాను O2 గాను విడిపోలేదు అనుకోండి, అది అట్టనే ఉందనుకోండి, అది మళ్ళీ సెల్కి ఉపయోగపడదు. ఎందుకు అసలు ఆక్సిజన్ మనకి? ఆక్సిజన్ ఎందుకు అన్నట్టు, నువ్వు ఆల్రెడీ కార్బోహైడ్రేట్ తిన్నావు, కార్బో తిన్న తర్వాత గ్లూకోజ్గా మారింది. ఈ గ్లూకోజ్గా మారినప్పుడు ఆ గ్లూకోజు ATPని ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, ATPని ప్రొడ్యూస్ చేయాలంటే ఇక్కడ ఆక్సిజన్ ఉండాలి. ఇదేమో HbO2 అట్నే ఉంది, ఆక్సిజన్ కరుచుకోండి, అది ఎట్లా విడిపోతే కష్టం. అందుకని ర్యాపిడ్ డిసోసియేషన్ జరగాలి, HB గాను ప్లస్ O2 గాను. అప్పుడు ఆ O2 ఇక్కడ ఉపయోగపడుతుంది, ఈ హీమోగ్లోబిన్ ఫ్రీ అవుతుంది. ఈ గ్లూకోజ్లో ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి? 6 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ గ్లూకోజ్ ATPగా మారాలి అని అంటే ఏం చేయాలి? ఈ 6 కార్బన్ ఐటమ్స్ బయటికి వెళ్ళిపోవాలి. ఒక్కొక్క కార్బన్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది CO2 రూపంలో. కాబట్టి ఇక్కడ CO2 రిలీజ్ అవుతుంది.
ఏటీపీ వచ్చేస్తుంది. ఎందుకు ఏటీపీ వస్తుందో నేను మాట్లాడతాను కాసేపు ఆగిన తర్వాత. కాబట్టి 6 కార్బన్ ఆటమ్స్ బయటికి వెళ్తేనే గ్లూకోజ్లో ఉన్నటువంటివి. అయితే ఈ CO2 సెల్లోనే ఉందనుకో, సెల్ చచ్చిపోద్ది. అందుకని CO2 బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ హీమోగ్లోబిన్ ఇక్కడ ఆక్సిజన్ వదిలిపెట్టిన తర్వాత ఫ్రీ అయింది కాబట్టి ఈ హీమోగ్లోబిన్ ఈ CO2 రెండు కలిసి HbCO2గా మారి HbCO2 బయటికి వెళ్ళిపోతాయి, సెల్ బయటికి వెళ్ళిపోతాయి. దాన్ని కార్బాక్సీ హీమోగ్లోబిన్ అంటారు. బ్లడ్లో కనుక, బ్లడ్ వెజల్లో కనుక ఆక్సీ హీమోగ్లోబిన్ ఉందనుకోండి, HbO2, దాన్ని ప్యూర్ బ్లడ్ అంటారు. కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఉందనుకోండి, ఇంప్యూర్ బ్లడ్ అంటారు. ఇంప్యూర్ బ్లడ్ అంటారు. ఓకే, ప్యూర్ బ్లడ్, ఇంప్యూర్ బ్లడ్. బ్లడ్లో నీకు బాడీలో 2 రకాలైనటువంటి బ్లడ్లు ఫ్లో అవుతుంటాయి, ఫ్లో కావాలి. సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది హార్ట్. ఓకే, హార్ట్లో ఉన్నటువంటి 4 గదులు, దీన్ని రైట్ ఏట్రియం అంటాం. ఓకే, లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ అంటాం. ఈ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ బయలుదేరుతుంది. దీన్ని పెద్ద బ్లడ్ వెజల్ అయోర్టా అంటారు. అయోర్టా అంటారు. ఈ అయోర్టా చిన్న చిన్న బ్రాంచెస్ అయ్యి ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క బాడీ పార్ట్కి వెళ్తుంది. ఇదంతా మొత్తం బాడీ పార్ట్స్కి బ్లడ్ని సప్లై చేస్తుంది. ఏ బ్లడ్ని సప్లై చేస్తుంది? దీంట్లో అంతా HbO2 ఉంటుంది, ప్యూర్ బ్లడ్ ఉంటుంది. ప్యూర్ బ్లడ్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని అంటారు. అంటే ఇక్కడ ప్యూర్ బ్లడ్ ఉందని అంటే ఇక్కడ HbO2 ఉన్నట్టే, ప్యూర్ బ్లడ్ ఉన్నట్టే, ఇక్కడ ప్యూర్ బ్లడ్ ఉన్నట్టే. ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఈ బాడీ పార్ట్స్కి అంతా చేసిన తర్వాత ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము, ఇక్కడి నుంచి ఈ బాడీ పార్ట్స్లో CO2 అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ఈ CO2 రిలీజ్ అయిపోయి ఈ CO2 ఇక్కడ ఇంకొక బ్లడ్ వెజల్లోకి ఎంటర్ అవుతుంది Hbతో కలిసి. దాన్ని HbCO2 అంటాం. దీన్ని ఇంప్యూర్ బ్లడ్ అంటారు. ఈ ఇంప్యూర్ బ్లడ్ బాడీలో నీకు హార్ట్ ఇక్కడ ఉంటే, ఇవన్నీ హార్ట్కి పైన ఉన్నటువంటి పార్ట్స్, హార్ట్ కింద ఉన్నటువంటి పార్ట్స్. హార్ట్ కింద ప్రతి పార్ట్ నుంచి కూడా, అంటే బాడీ పార్ట్ నుంచి కూడా HbCO2 ఎంటర్ అవుతుంది. అట్లానే పైనుంచి పార్ట్స్ కూడా HbCO2 ఎంటర్ అవుతుంది. వీటిని బాడీ పార్ట్స్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి బ్లడ్ వెజల్స్ని వీన్స్ అంటారు. హార్ట్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి వాటిని ఆర్టరీ అంటారు. ఆర్టరీస్, వీన్స్. ఓకే, ఆర్టరీస్ అన్నింటిలో కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది లేదా ప్యూర్ బ్లడ్ ఉంటుంది. వీన్స్ అన్నింటిలో కూడా ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది. ఇప్పుడు వీన్స్ కాబట్టి ఈ సుపీరియర్ పార్ట్స్ నుంచి వచ్చేటువంటివి సుపీరియర్ వీనా కావా ద్వారా, బాడీ కింద నుంచి వచ్చేటువంటివి ఇన్ఫీరియర్ వీనా కావా ద్వారా. సుపీరియర్ అంటే పైన, ఇన్ఫీరియర్ అంటే కింద, వీనా అంటే వీన్స్ సంబంధించింది. సో ఇన్ఫీరియర్ వీనా కావా నుంచి, సుపీరియర్ వీనా కావా నుంచి ఇంప్యూర్ బ్లడ్ వచ్చి ఇది ఫైనల్గా ఇవన్నీ కలిపి ఇక్కడ నీకు ఇక్కడ సుపీరియర్ వీనా కావా, ఇన్ఫీరియర్ వీనా కావా ఇట్లా వచ్చేస్తుంది. ఇవన్నీ అప్పర్ పార్ట్స్ నుంచి, ఇదంతానేమో లోయర్ పార్ట్స్ నుంచి. ఇక్కడ ఏం బ్లడ్ ఉంది? ఇక్కడ ఇంప్యూర్ బ్లడ్ ఉంది. ఇంప్యూర్ ఉంది అంటే HbCO2 ఉంది. ఈ HbCO2 ఉన్నది కాస్త ఇట్లా నీకు బయటకు వస్తుంది. హార్ట్ నుంచి బయటకు వచ్చేది ఆర్టరీ అన్నాం. ఈ ఆర్టరీ ఎక్కడికి వెళ్తుందని అంటే లంగ్స్కి వెళ్తుంది. అందువల్ల ఈ ఆర్టరీని పల్మనరీ ఆర్టరీ అంటాం. పల్మనరీ అని అంటే రిలేటెడ్ టు లంగ్స్ అని అర్థం. పల్మనరీ ఆర్టరీ. ఓకే, ఈ పల్మనరీ ఆర్టరీ ఈ ఇంప్యూర్ బ్లడ్ని పట్టుకొని వెళ్తుంది, HbCO2. ఈ లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత HbCO2 డిసోసియేట్స్ ఇంటూ Hb ప్లస్ CO2. ఈ CO2 నీకు రెస్పిరేటరీ ట్రాక్ట్ ద్వారా మన ఎక్స్పిరేషన్లో బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ మన ఇన్స్పిరేషన్లో ఇక్కడి నుంచి ఆక్సిజన్ వస్తుంది. ఈ ఆక్సిజను ఈ Hbతో కలిసి, Hb ప్లస్ ఆక్సిజన్ కలిసి HbO2 ఏర్పడుతుంది, ఆక్సీ హీమోగ్లోబిన్ ఏర్పడుతుంది.
ఈ ఆక్సి హీమోగ్లోబిన్ ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి ఇంకొక వీన్ తోటి కలిసి ఇలాగా హార్ట్లోకి ఎంటర్ అవుతుంది. ఈ HbO2 ఉంది కాబట్టి దీన్ని ప్యూర్ బ్లడ్ అంటారు. కాబట్టి ఆ ప్యూర్ బ్లడ్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది. కాబట్టి గుండెలో లెఫ్ట్ సైడ్ ఉండేదంతా ప్యూర్, రైట్ సైడ్ ఉండేదంతా ఇంప్యూర్. లెఫ్ట్ సైడ్ ప్యూర్ ఎందుకుంది? HbO2 ఉండటం వల్ల. ఆ O2ని ఎక్కడ తీసుకుంది? లంగ్స్లో నుంచి తీసుకుంది. ఆ లంగ్స్ ఎక్కడి నుంచి తీసుకుంది? ఇన్స్పిరేషన్ ద్వారా తీసుకుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు, కొండల పైకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నీకేముండాలి? నెంబర్ ఆఫ్ రెస్పిరేషన్స్ పెరగాలి. అది ఒకటో ఫిజియలాజికల్ చేంజ్. మనకు సిలబస్లో ఏమి ఇచ్చాడు ఆంథ్రోపాలజీలో? వాట్ ఆర్ ది ఫిజియలాజికల్ రెస్పాన్సెస్ టు హై ఆల్టిట్యూడ్ అన్నాడు. హై ఆల్టిట్యూడ్కు నువ్వు వెళ్ళినప్పుడు ఫిజియలాజికల్ రెస్పాన్సెస్ ఏమేమి వస్తాయి? దీనికి ఏమైనా పెద్ద సైన్స్ ఉందా ఇక్కడ? కామన్ సెన్స్ కావాల్సింది, సైన్స్ కాదు. ఏంటి కామన్ సెన్స్ కావాలి? మనం కొండపై ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆక్సిజన్ లేదు కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ రెస్పిరేషన్ మనము పీలుస్తాము. పీల్చిన తర్వాత ఆ ఆక్సిజన్ ఎవరు తీసుకోవాలి అని అంటే హీమోగ్లోబిన్ పట్టుకోవాలి. కాబట్టి లంగ్స్లో నీకు బాడీలో హీమోగ్లోబిన్ ఉండాలి. ఈ హీమోగ్లోబిన్ ఉంటే ఈ ఆక్సిజన్ పట్టుకుంటుంది. HbO2 ద్వారా నీకు ఇక్కడికి లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చి అయోర్టా ద్వారా అన్ని ఆర్టరీస్ ద్వారా అన్ని బాడీ పార్ట్లకు వెళ్తుంది. ఆల్ బాడీ పార్ట్స్ ఇన్ బ్యాడ్లీ నీడ్ ఆఫ్ ఆక్సిజన్. కాబట్టి ఇక్కడ ఎందుకు ఆక్సిజన్ అనేటువంటిది నేను మళ్ళీ మాట్లాడతాను. ఎందుకు ATP అనేది కూడా మాట్లాడతాను. ఇక్కడ చూడండి ఒకసారి. హీమోగ్లోబిన్ క్వాంటిటీ పెరగాలి. ఆ హీమోగ్లోబిన్ ఎక్కడుంది? RBCలో ఉంది. RBC నెంబర్ పెరగాలి. RBC నెంబర్ పెరిగేదాన్ని ఏమన్నాము? నెంబర్ ఆఫ్ RBCs పెరిగితే ఆ కండిషన్ ఏమన్నాము? యాంజియోజెనసిస్ కాదు. ద నెంబర్ ఆఫ్ ఎరిథ్రోసైట్స్ విల్ ఇంక్రీజ్ అట్ హై ఆల్టిట్యూడ్. నెంబర్ ఆఫ్ RBC పెరిగితే దాన్ని ఏమంటాం? ఒక హైపాక్సియా. హైపో మీన్స్ రెడ్యూస్డ్. ఆక్సిజన్ కండిషన్ తగ్గితే దాన్ని హైపాక్సియా అని అంటాం. నెంబర్ ఆఫ్ ఎరిథ్రోసైట్ నెంబర్ విల్ ఇంక్రీజ్ అండ్ దట్ కండిషన్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ పాలీసైథీమియా. పాలీ అని అంటే మెనీ, సైథీ ఈజ్ రిలేటెడ్ టు సెల్స్. నెంబర్ ఆఫ్ సెల్స్ పెరుగుతాయి, పాలీసైథీమియా అంటాం. వీటికి పాలీసైథీమియా వచ్చిందని అంటే ఏంటి? జబ్బు కాదు అది. నువ్వు హై ఆల్టిట్యూడ్కి పెడితే పాలీసైథీమియా రాకపోతే చస్తావు. కాబట్టి నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగింది. మన వాళ్ళు ఏం చేస్తారు? బాడీలోకి నేను కాసేపు ఆగిన తర్వాత మాట్లాడుతాను. ఏం జరిగినా కానీ అది అపశృతి అని దాని ముందు టాబ్లెట్స్ వేయడం మొదలు పెడతారు. సీ హియర్, దిస్ ఈస్ హౌ ద ఆక్సిజన్ will enter through inspiration, will combine with the hemoglobin and forms into HbO2, and that HbO2 pure blood through this particular vein will enter, and this vein is what is called as the pulmonary vein because it is started from the pulmonary tissue, and this will enter into this side is this side is right side or left side? Right side. Right atrium and right ventricle, left atrium and left ventricle. Okay, and it will enter into the left side, and this entire is nothing but pure blood, which is oxygenated blood with oxygen. And here in the body parts, this HbO2 will dissociate into Hb plus O2. Okay, and this dissociation will be very rapid in the case of high altitudes. This is another response. So what are the responses we have discussed so far? Here, number of respirations should increase, respiration rate will increase, and hemoglobin quantity will increase. Then RBC number will increase, and that condition is what is called as polycythemia. Then blood vessels, blood volume will increase. Blood volume will increase. To handle the blood volume, what is essential? Angiogenesis should occur. Okay. Then rapid dissociation should occur. Rapid dissociation of HbO2 into Hb plus O2. This is what is essential. Okay. ఇక్కడ ఫిజియలాజికల్ రెస్పాన్సెస్ ఏంటి హై ఆల్టిట్యూడ్లోకి పోయాము అని అంటే ఇవి రాయాలి. ఈ పోయినటువంటి వాడు అక్కడే పెళ్లి చేసుకుని ఉండిపోయాడు, పిల్లలు పుట్టారు,
వాళ్ళ పుట్టినటువంటి పిల్లలు అక్కడ స్లోగా అడాప్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయని అంటే, వాళ్ళకు పుట్టిన వెంటనే వాళ్ళకు పుట్టేటప్పుడే ఏముంటాయి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. ఈ రైట్ సైడ్ ఎక్కువ పంపింగ్ జరగాలి, ఎందుకంటే ఈ CO2 ఇక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ ఆక్సిజన్ తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఉండాలి. అందువల్ల రైట్ సైడ్ హార్ట్ ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే, కంట్రాక్షన్స్, రిలాక్సేషన్స్. అందువల్ల దీన్ని రైట్ వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ అంటారు. అంటే ఏ వెంట్రికల్ యొక్క సైజు పెద్దదిగా ఉంటుంది? రైట్ వెంట్రికల్ యొక్క సైజు పెద్దదిగా ఉంటుంది. రైట్ వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ అంటారు. అంటే అక్కడ పుట్టినటువంటి వాడికి మన వెంట్రికలకి వాడి వెంట్రికలకి తేడా ఉందా లేదా? దాన్ని అడాప్టేషన్ చేంజ్ అంటారు. అంటే అది లాంగ్ టర్మ్ చేంజ్. నువ్వు అక్కడే చాలా రోజులు, సంవత్సరాలు ఉండిపోయి జనరేషన్స్ టుగెదర్ అక్కడే ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? హై ఆల్టిట్యూడ్లో పుట్టినటువంటి వాళ్ళు, పెరిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళకి ఈ రైట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ ఎక్కువగా ఉంటుంది. రైట్ వెంట్రికల్ అని అంటే అది హార్ట్లో ఉండే భాగం. హార్ట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందా, ఇక్కడ ఉంటుందా? ధన్యవాదాలు. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. కాబట్టి దీని సైజు పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ లంగ్స్ బాగా పనిచేయాలి. లంగ్స్ బాగా పనిచేయడం అంటే ఏంటి? ఆక్సిజన్ని తీసుకోవడం, CO2 వదిలిపెట్టడం ఫటాఫటా అవుతుండాలి. అంటే లంగ్ కెపాసిటీ పెరగాలి. లంగ్ ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుందా, పైన ఉంటుందా? పైనే ఉంటుంది. కాబట్టి దీన్ని థొరాసిక్ క్యావిటీ అంటాం, దీన్ని చెస్ట్ క్యావిటీ అంటాం. చెస్ట్ క్యావిటీ యొక్క సైజు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి, హై ఆల్టిట్యూడ్లో పుట్టినటువంటి వాళ్ళకి ఇది పెద్దదిగా ఉంటుంది. దాంట్లో పెద్ద పెద్ద లంగ్స్ ఉంటాయి. రైట్ వెంట్రికల్ పెద్దగా ఉన్నటువంటి గుండె ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క అంటే బయాలజీ ఇప్పుడు మనుషులందరినీ చూపించి నువ్వు నేను ఒకటేనంటే, చచ్చికి పెట్టినా నువ్వు నేను ఒకటి కాదు. నీ ఆర్గాను నా ఆర్గాను వేరు, నీ ముక్కు నా ముక్కు వేరు, నీ చర్మం నా చర్మం వేరు, నీ బ్లడ్ నా బ్లడ్ వేరు, నీ జీన్స్ నా జీన్స్ వేరు. నువ్వు నేను ఒకటి కాదు కాదు కాదు. ఓకే, ఆంథ్రోపాలజీలో మనం చదువుకోవాల్సింది అదే. అయితే నా ముక్కు పలచగా ఉన్నా, నా ముక్కు వెడల్పుగా ఉన్నా, నేను స్కిన్ నల్లంగా ఉన్నా, నేను పొట్టిగా ఉన్నా, నా తెలివితేటలకు ఏమీ తక్కువగా లేవు అన్నాని నన్ను తక్కువగా చూడొద్దు. అదే రేసిజం అనేటువంటి కాన్సెప్ట్కి దారితీస్తుంది. అంటే నల్లగా ఉండేటువంటి, పొట్టిగా ఉండేటువంటి, ముక్కు అసలు కనపడనటువంటి నీగ్రోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బానిసలుగా చూడటం అనేటువంటిది తప్పు. ఇట్ ఈజ్ అగెన్స్ట్ ది నేచర్. నేచర్లో వాడు ఒక ప్రాంతంలో ఉన్నాడు, ఆ ప్రాంతానికి తగ్గట్టుగా వాడి యొక్క బయాలజీ ఉంది. నువ్వు ఒక ప్రాంతంలో ఉన్నావు, నీకు తగ్గట్టుగా నీ బయాలజీ ఉంది. వాడికి ఉండాల్సిన క్యారెక్టర్స్ ఏంటి, నీకు ఉండాల్సిన క్యారెక్టర్స్ ఏంటి? ఆ క్యారెక్టర్స్ వాడు అప్పుడు అక్కడ తెల్లగా ఉండేవాడు తెల్లగా లేకుండా నల్లగా ఉంటే చస్తాడు. ఇక్కడ నువ్వు తెల్లగా ఉన్నంటే స్కిన్ క్యాన్సర్ వచ్చి పోతావు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఒక రకంగా ఉండాలి, అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇంకొక రకంగా ఉండాలి. అంటే ఇప్పుడంటే కల్చర్ వచ్చింది కాబట్టి నువ్వు స్కిన్ క్యాన్సర్లు అవి ఇవి రాకోకుండా మొత్తం అంతా కప్పుకొని తిరుగుతూ ఉంటావు. నువ్వు ఇడిచేసి తిరుగుతానంటే ఎవడేం చేయలేడు దానికి. కానీ నువ్వు అన్ని పద్ధతిగా ఉంటానంటే నీకు ఎలాంటి జబ్బులు రాకుండా మన కల్చర్ మనల్ని ప్రివెంట్ చేస్తామని. కానీ ఇంతకు ముందు కాలంలో 2 మిలియన్ ఇయర్స్ ఎగో నుంచి మనకి 1st సెంచరీ వరకు ఎవరున్నారు? కల్చరు మనకు టెక్నాలజీ అనేటువంటిది అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఏం లేదు, నార్మల్ టెక్నాలజీతో బ్రతికాడు. మన బయాలజీ అనేటువంటిది ప్రాంతానికి తగ్గట్టుగా మనకు తయారైంది. సెంట్రల్ ఏషియాలో ఉండేటువంటి వాళ్ళు 6 అడుగులు ఉంటారు. ఓకే, పోలార్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు 3 అడుగులు ఉంటారు. వాడికి ఇక్కడ 6 అడుగులు ఉండాలి, వాడు అక్కడ 3 అడుగులు ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడాను. ఇప్పుడు థొరాసిక్ క్యావిటీ అనేటువంటి సైజు ఇక్కడ ఎక్కువగా ఉంటుందా ఉండదా? చెస్ట్ క్యావిటీ ఎక్కువగా ఉంటుంది. అందులో ఉండేటువంటి లంగ్ బాగా పనిచేస్తుందా పనిచేయదా? పనిచేస్తుంది. మన లంగు పని చేస్తుందా వాళ్ళ లంగు పని చేస్తున్నానంటే అతని లంగు పని చేయాలి. మన లంగు పని చేసినా పని చేయకపోయినా కొద్దిగా కాసేపు పొక్కులు మూసుకున్నా కూడా మనకు సర్దుకుంటాం. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ హియర్. దేర్ ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ నాట్ అవైలబుల్. దట్ ఈస్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. వాడికి ఆ ఫిట్ క్యారెక్టర్ ఉంటేనే వాడు బతుకుతాడు. మనకు ఫిట్ క్యారెక్టర్ ఏంటి? మనకు వేరు. సో ఫిట్ క్యారెక్టర్స్ వ్యారీ ఫ్రమ్ వన్ రీజియన్ టు ది అదర్ రీజియన్ అండ్ హెన్స్ యువర్ బయాలజీ ఈజ్ నథింగ్ బట్ it is determined by your geography. Your geographical setting will give your characteristic features. Is it clear? అంటే న్యాచురల్ సెలక్షన్ అనేటువంటిది పనిచేస్తుందా పనిచేయట్లేదా? న్యాచురల్ సెలక్షన్ అన్ని దగ్గరలా ఒకే రకంగా పనిచేస్తుందా?
ఒక క్యారెక్టర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇదంతా ట్రాపికల్ ఏరియా అన్నాం, మధ్యలో ఈక్వేటర్ ఉంది. ఈ ట్రాపికల్ ఏరియాలో టెంపరేచరు ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అని అంటే మరి అక్కడ ఉన్నటువంటి గాలికి హాట్ ఎయిరా, కూల్ ఎయిరా, వామ్ ఎయిరా? ఎయిర్ ఒక్కోసారి గాలి కొడతా ఉంటే వేడి గాలులు కొడతా ఉంటాయి, వడగాలులు అంటాం మనం. మరి అంత వడగాలులు కొట్టేటప్పుడు నీ ముక్కు గనక కనపడినట్టుగా పలచగా ఉందనుకో, అంటే లోపలికి పోకోకుండా గాలి, అప్పుడు ఏమవుద్ది? ఆల్రెడీ అక్కడ హాట్ ఎయిర్ ఉంది, హాట్ ఎయిర్ ఉంది, ముక్కు సన్నగా ఉందని రాసి, ఇదే నేసల్ ప్యాసేజ్ సన్నగా ఉంటే ఏమవుద్ది? ఈ హాట్ ఎయిర్ ఈ సన్నని ముక్కుల్లో గుండా లోపలికి వెళ్ళాలి. ఇన్స్పిరేషన్ వెళ్ళేటప్పుడు ఏమవుద్ది? అక్కడ నీకు ఫ్రిక్షన్ జరుగుద్ది. ఫ్రిక్షన్ జరిగి ఇంకా హాట్ ఎయిర్గా మారుద్ది, హాటెస్ట్గా మారుద్ది. హాటెస్ట్గా మారినప్పుడు ఆ హాటెస్ట్ ఎయిర్ ఎక్కడికి పోవాలి? లంగ్స్లోకి వెళ్ళాలి. లంగ్స్ పనిచేయవు సరిగా, హాట్ ఎయిర్ హాటెస్ట్ అయింది కాబట్టి లంగ్స్ పనిచేయట్లేదు అని అంటే నీ రెస్పిరేటరీ సిస్టమ్ పనిచేయట్లేదు. రెస్పిరేటరీ సిస్టమ్ పనిచేయట్లేదు అని అంటే నువ్వు ఆక్సిజన్ కరెక్ట్గా ఇవ్వలేవు. ఆక్సిజన్ కరెక్ట్గా ఇవ్వట్లేదు అని అంటే నువ్వు తిన్న తిండంతా గ్లూకోజ్గా మారింది, కానీ ఆ గ్లూకోజ్ను మళ్ళీ మండించేటువంటి పరిస్థితి ఆక్సిజన్ లేదు అక్కడ. అంటే నీకు ఏటీపీ రావట్లేదు. ఏటీపీ ఎందుకు, ఆక్సిజన్ ఎందుకు అనేది మళ్ళీ కాసేపు అయిన తర్వాత మాట్లాడదాం. ఏటీపీ రావట్లేదు అని అంటే నీ సెల్లులకి ఎనర్జీ లేదు. నీ సెల్లులకి ఎనర్జీ లేదు అని అంటే నువ్వు పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని పుట్టించలేవు. కోటే కాబట్టి పక్కోడు 10 మందిని పుట్టిస్తే నువ్వు ఒక్కడిని పుట్టించేసరికి అల్లాలాడిపోతూ ఉంటావు. ఓకే, అంటే ఇక్కడ ఏంటి మ్యాటరు? నీ యొక్క రిప్రొడక్టివ్ ఎఫిషియన్సీ తగ్గిపోయింది. ఎందుకు? నీకు సన్నటి ముక్కు ఉంది, అదే వెడల్పాటి ముక్కు ఉంది అనుకో, మనకున్న ముక్కులు లాంటివి వెడల్పాటి ముక్కులు ఉన్నాయి. ఈ వెడల్పాటి ముక్కులు ఉన్నటువంటి వాడు ఏమవుతాడు? హాట్ ఎయిర్ వెడల్పు ముక్కులోకి వెళ్ళిపోయింది, హాయిగా కూల్ అవుతుంది, చల్లబడుద్ది. చల్లబడి హాట్ ఎయిర్ కాస్త వామ్ ఎయిర్గా మారుద్ది. కొద్దిగా గోరువెచ్చగా లంగ్స్లోకి చేరుద్ది. ఆ గోరువెచ్చడిది అంటే లంగ్స్కి చాలా ఇష్టం కాబట్టి లంగ్ బాగా పనిచేస్తుంది. కాబట్టి ఆరాంసే వాడు 10 మందిని కాకపోతే 20 మందిని పుట్టిస్తాడు. అంటే రిప్రొడక్టివ్ ఎఫిషియన్సీ పెరుగుతూ ఉంటుంది. 20 మందిని పుట్టించినప్పుడు 20 మందికి ఏ ముక్కులు ఉంటాయి? 10 మందిని పుట్టించినప్పుడు 10 మందికి ఏ ముక్కులు ఉంటాయి? బ్రాడ్ నోస్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ముక్కులు ఎట్లా ఉంటాయి? వెడల్పాటి ముక్కులు ఉంటాయి. ఓకే, దాన్ని స్టైల్గా మనం ఫ్లాటీ రైనీ, ఫ్లాట్గా ఉంటుంది అని అంటే ఫ్లాటీ, రైనీ అని అంటే ముక్కు అని, ఫ్లాటీ రైనీ అని అన్నిటినీ కలిపేశారు సాంబార్లాగా, ఫ్లాటీ రైనీ. మరి ఇక్కడ ఉన్నటువంటి వాడి పరిస్థితి చూడండి ఒకసారి. వాడి పరిస్థితి పాపం, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఒకే రకమైనటువంటి ముక్కులు ఉంటాయా? జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాళ్ళు అందంగా ఉంటారు అని ఎందుకంటారంటే వాళ్ళ ముక్కులు బాగుంటే మనుషులు అందంగా ఉంటాం. ముక్కు వెడల్పాటి ఇది ఇంత ముక్కులాగా వేసుకొని ఉంటే ఏం బాగుంటుంది? ముక్కు కోటేరేసినట్టు ఉండాలి. ఓకే, అప్పుడు వాళ్ళు ఎందుకు, వాళ్ళ పరిస్థితి ఏంటి? నార్త్ ఇండియాలో ఉండేవాళ్ళు కానీ, టెంపరేట్ రీజన్స్లో యూరోప్లో ఉండేవాళ్ళు కానీ వాళ్ళకందరికీ ఎలా ఉండాలి? దానికి ఆపోజిట్ పిక్చర్ ఉండాలి. అక్కడ టెంపరేచరు, ఇక్కడ ఆల్రెడీ కోల్డ్ ఎయిర్ ఉంటుంది. కోల్డ్ ఎయిర్ నీకు సన్నని ముక్కు ఉందనుకోండి, సన్నని ముక్కు ఉందంటే నేరో కనుక ఉన్నట్టయితే అదేమవుతుంది? ఫ్రిక్షన్ వల్ల కొద్దిగా వామ్ ఎయిర్ వస్తుంది. ఆ వామ్ ఎయిర్ ఇంపార్టెంట్. అదే బ్రాడ్ నోస్ ఉందనుకోండి, అసలే చల్లగా ఉండే, నీకు బ్రాడ్ నోస్ ఉంటే ఇంకా చల్లబడిపోయి నీ ముక్కులు పనిచేయవు, ముక్కులు పనిచేయకపోతే లంగ్ పనిచేయదు, లంగ్ పనిచేయకపోతే ఆక్సిజన్ ఇవ్వలేవు, ఆక్సిజన్ ఇవ్వలేకపోతే ఎనర్జీ ఉండదు, ఎనర్జీ లేకపోతే పిల్లలు పుట్టరు, అయిపోయింది. రిప్రొడక్టివ్ ప్రాబ్లం నీకు వచ్చేస్తుంది. ద రెస్పిరేటరీ ప్రాబ్లం విల్ లీడ్ టు రిప్రొడక్టివ్ ప్రాబ్లం అండ్ హెన్స్ యూ విల్ నాట్ ప్రొడ్యూస్ ఆఫ్స్ప్రింగ్స్.
కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవల్యూషన్లో ఏం జరిగింది? ఎవల్యూషన్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ సన్నని ముక్కులు ఎందుకున్నాయి అని అంటే వాళ్ళ నేచర్కి అది అవసరం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి బండ ముక్కులు ఎందుకున్నాయి అని అంటే వీళ్ళ నేచర్కి ఇది అవసరం. ఇక్కడ ఆ ముక్కున్నా అక్కడ ఈ ముక్కున్నా రెండిటికి ఇద్దరికి ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ నల్లని శరీరంతో బండ ముక్కులతోటి ఎందుకుంటారు అని అంటే వాళ్ళ జీవన పోరాటంలో వచ్చినటువంటి క్యారెక్టర్స్ అవి. ఆ క్యారెక్టర్ని బట్టి నువ్వు నల్లగా ఉన్నావు, బండ ముక్కు వేసుకుని ఉన్నావు కాబట్టి నువ్వు తెలివి తక్కువ అని అంటే కుదరదు. తెలివితేటలు కానీ మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడాను అనేక రకాలైనటువంటి వీటి ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి నీ తెలివితేటలకి నీ శారీరక లక్షణాలకి సంబంధం లేదు. శరీర లక్షణాలు ఎందుకు వచ్చాయి అని చెప్పేదే యాంథ్రోపాలజీ ఇక్కడ. సో ఒక్కొక్క లక్షణం నీకు రావడానికి, కాబట్టి నువ్వు ఇలాంటి లక్షణం ఉన్నావు, నువ్వు తక్కువ అని నువ్వు వేలెత్తి చూపించావు అనుకో, దాన్ని ఎథనోసెంట్రిక్ ఫీలింగ్ అంటాం. మనం మామూలుగా పేదవాడి దగ్గరికి ఎవరికైనా పోయినప్పుడు ఉచితంగా ఊరికని అన్ని సలహాలు ఇస్తూ ఉంటాం. ఓకే, అతనికి అన్ని విషయాలు తెలుసు. ఓన్లీ నీకు అతనికి తేడా ఏంటంటే నీ దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది, అతని దగ్గర డబ్బు లేదు, అధికారం లేదు. అన్నంత మాత్రాన అతను తక్కువ కాదు. అతనికి ఏ విధంగా బ్రతకాలి, పెళ్ళాం పిల్లల్ని ఏ విధంగా పోషించాలి అనేటువంటి దాని మీద పిచ్చ క్లారిటీ ఉంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ క్యారెక్టర్స్ అనేటువంటివి నీ యొక్క బయట కండిషన్స్ని బట్టి నీ యొక్క లక్షణాలు వస్తూ ఉన్నాయి. ఆ లక్షణాల ద్వారా నువ్వు నీ యొక్క సాంస్కృతిక లక్షణాలు తక్కువ ఎక్కువ అని, ఈ సంస్కృతి తక్కువైందని, ఈ సంస్కృతి ఎక్కువైందని, వీళ్ళు మంచి వాళ్ళని, వీళ్ళు చెడ్డవాళ్ళని నువ్వు బేరు చేయడం అనేటువంటిది తప్పు. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. కాబట్టి యాంథ్రోపాలజీ మనకు ఏం నేర్పుతా ఉంది? అందరూ మనుషులు సమానం, ఎవరి లక్షణాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కొంతమంది 2 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కొంతమంది ఒకటే పెళ్లి చేసుకోవాలని ఉన్నారు, కొందరికి పెళ్ళిళ్ళు చేసుకునే దాంట్లో రకరకాలైనటువంటి కండిషన్స్ ఉన్నాయి. ఓకే, కాబట్టి వాళ్ళ లక్షణాలు చూపించి వీళ్ళందరూ ఎట్లా అని నువ్వు మాట్లాడకూడదు. వాళ్ళని గేలి చేయటం, ఎగతాళి చేయటం తప్పు. వాళ్ళ లక్షణాలు వాళ్ళ యొక్క సంస్కృతిని బట్టి, వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారాన్ని బట్టి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షణాలను బట్టి వాళ్ళు స్లోగా ఆ క్యారెక్టర్ని పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఖాసా వాళ్ళు ఉన్నారు, డెహ్రాడూన్లో ఉంటారు. ఖాసా వాళ్ళు ఏం చెప్తారు? మేము పాండవుల యొక్క వంశానికి సంబంధించినటువంటి వాళ్ళము అని చెప్తారు. ఖాసా పాండవుల వంశం అంటే పాండవులు ఏం చేశారు? ఒకళ్ళు 5గురిని పెళ్లి చేసుకున్నారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బహుభర్తత్వం అనేటువంటిది ఉంది, పాలియాండ్రీ అనేటువంటిది ఉంది. ప్రధానికి మనం మీనింగ్ తెలుసుకోవాలంతే. పాలి అంటే మెనీ అని, యాండ్రీ ఈజ్ రిలేటెడ్ టు మేల్ అని. ఇప్పుడు మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, కార్డియాలజిస్ట్ దగ్గరికి పోం. గైనకాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు పోతారు? ఫిమేల్కి సంబంధించినటువంటి జబ్బులు కావాలనంటే గైనకాలజిస్ట్ దగ్గరికి పోతారు. ఆండ్రాలజిస్ట్ అంటేనేమో మగాళ్ళకి సంబంధించింది, గైనకాలజిస్ట్ అంటేనేమో ఆడవాళ్ళకి సంబంధించింది. యాండ్రియన్ అంటే మేల్, ఇది మెనీ మేల్స్ మ్యారీ సింగిల్ ఫిమేల్, దట్ ఈస్ వాట్ ఈస్ పాలియాండ్రీ. ఖాసా ఎగ్జాంపుల్స్. వాళ్ళ యొక్క ఇకలాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము పాండవులకు సంబంధించినటువంటి వాళ్ళం కాబట్టి మేము ఒకళ్ళం 3, 4, 5 పెళ్లి చేసుకుంటాము అని చెప్తాం. వాళ్ళకి అక్కడ సెక్స్ రేషియో డిఫరెంట్గా ఉంది. ఆడవాళ్ళు దొరకట్ల, 3, 4 మగవాళ్ళు కలిపి ఒకళ్ళతో అడ్జస్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. తర్వాత రెండోది ఏంటి? అక్కడ ఒక మొగుడు ఒక పెళ్ళాం అయితే బ్రతకటం కష్టం. అక్కడ 4 అన్నదమ్ములు ఉంటే 4 అన్నదమ్ములు కలిసి ఉంటేనే అక్కడ బ్రతకటం అనేటువంటిది సాధ్యమవుతుంది. జౌన్సర్ బావర్ రీజియన్ ఆఫ్ డెహ్రాడూన్ రీజియన్లో నీకు ఉత్తరాఖండ్లో అక్కడ ఒకడేమో ఒక బ్రదర్ వచ్చేసేసి ఇంటి దగ్గర ఉండి అన్ని పనులు చూసుకోవాలి. ఇంకొక బ్రదరు పొద్దున్నే వాళ్ళు క్యాటిల్ తోలుకొని వెళ్తాడు, గేదెలు ఆవులను తోలుకొని కిందకి కొండకెళ్ళి మళ్ళీ సాయంత్రం వరకు వాటిని తిప్పుకొని వస్తాడు. ఇంకొక బ్రదరు వ్యవసాయ క్షేత్రంలో ఉంటాడు, వ్యవసాయం చేపిస్తూ ఉంటాడు. ఇంకొక బ్రదరు పొద్దున్నుండి సాయంకాలం వరకు అతని పని ఏంటంటే అతను ఇంటికి అవసరమైనటువంటి నీళ్లు తేవటమే అతని యొక్క పని. కాబట్టి ఒక వైఫు ఒక హస్బెండ్ ఉంటే మరి ఇన్ని పనులు ఎట్లా చేస్తారు, ఎట్లా బతుకుతారు? అందువల్ల ఇకలాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు యాంథ్రోపాలజిస్ట్.
అంటే వాళ్ళు అక్కడ ఎందుకు ఒక్క ఆమె నలుగురిని చేసుకుంటుంది అని అంటే వాళ్ళ యొక్క సంస్కృతి యొక్క పరిస్థితి, అది పాండవుల వంశస్థులని వాళ్ళు చెప్పుకోవటం, వాళ్ళ యొక్క ఇకలాజికల్ సెట్టింగ్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక మగవాడే అన్ని పనులు చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి ముగ్గురు నలుగురు మగవాళ్ళు చేయాలి అని అంటే మరి ఏ బంధం నీకు ముగ్గురు నలుగురిని ఒకే ఇంట్లో ఉండేటట్టుగా చేస్తుంది? వివాహ బంధం. అందుకని వాళ్ళు ఆ రకమైనటువంటి అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. అయితే నీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ? నువ్వెందుకు వాళ్ళని తక్కువగా చూడాలి? వాళ్ళ సంస్కృతిలో వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళ వల్ల నీకేమన్నా అన్యాయం జరిగిందా? నీ ఫండమెంటల్ రైట్ ఏమన్నా దెబ్బతినిందా? కాబట్టి వాళ్ళని నువ్వు తక్కువగా చూడటానికి కారణం ఏంటి? వాళ్ళ సమస్యలు వాళ్ళవి, నీ సమస్యలు నీవి. అంటే ఒక సాంస్కృతిక లక్షణం ఉందనో, ఒక బయలాజికల్గా నీకు ఒక క్యారెక్టర్ ఉందనో, నల్లగా ఉన్నావనో తెల్లగా ఉన్నావనో, ఈ సాంస్కృతిక లక్షణాన్ని బట్టి కానీ బయలాజికల్ లక్షణాన్ని బట్టి కానీ ఒకళ్ళని మనం క్రిటిసైజ్ చేయటం అనేటువంటిది తప్పు. వాళ్ళకి ఆ లక్షణం వచ్చేదానికి రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. మనము ఇంకో కొన్ని దృష్టాంతాలు చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇది హిందూ దేశం ఇండియా, ఇక్కడ ఇది సెంట్రల్ ఏషియా. ఈ సెంట్రల్ ఏషియా అనేటువంటిది డెజర్ట్ కండిషన్. ఇది ఇక్కడ ఏరిడ్ క్లైమేటు, సెమీ ఏరిడ్ క్లైమేటు రెండు ఉంటాయి. ఏరిడ్ క్లైమేటు, సెమీ ఏరిడ్ క్లైమేటు రెండు ఉంటాయి. అది ఏరిడ్ కండిషన్లో కానీ సెమీ ఏరిడ్ కండిషన్స్లో కానీ నువ్వు వ్యవసాయం చేస్తావా? వ్యవసాయం చేసేదానికి అవుతుందా ఏరిడ్ సెమీ ఏరిడ్ కండిషన్స్లో? మనకు ఇప్పుడు మామూలుగా వర్షాలు పడి ఒక నెలలో పడకపోతేనే వేసినటువంటి పంటలు పోతా ఉన్నాయి, కరువు వచ్చిందంటాం. ఈ సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయంటున్నారు. మా ప్రాంతంలో నిన్న మళ్ళీ ఫోన్ చేస్తే నెల రోజుల నుంచి వాన లేదు, అక్కడ వేసినటువంటి పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి, నాగార్జున సాగర్కి నీళ్ళు వదిలేరు, ఇంకా రాలేదు మనకి అని చెప్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ? వ్యవసాయానికి పండించాలి, పంటలు పండించాలి అని అంటే పుష్కలమైనటువంటి వనరులు ఉండాలి, దాంట్లో మనకి ఇంట్రెస్ట్గా ఉండి సేద్యం చేసుకోవాలి. మరి ఇక్కడ ఏరిడ్ ఏరియాలో, సెమీ ఏరిడ్ ఏరియాలో వ్యవసాయం చేసేదానికి మనకు అనువుగా లేనటువంటి పరిస్థితి. వ్యవసాయం చేసేదానికి అనువుగా లేవు అని అంటే గ్రెయిన్స్ను మనం పండించలేము. గ్రెయిన్స్ని మనం పండించలేము. ఆహార ధాన్యాలు ఉత్పత్తి అనేటువంటిది ఉండదు. ఆహార ధాన్యాలు ఉత్పత్తి లేకపోతే మరి మనుషుల యొక్క మనుగడ ఎలాగా? మనుషుల యొక్క మనుగడ అక్కడ ఉండేది ఏంటి? నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు మామూలు పిచ్చి పిచ్చి గడ్డి పెరుగుద్ది, అంటే గ్రాస్ ఉంటుంది. ఆ గ్రాస్ గ్రెయిన్ని ప్రొడ్యూస్ చేయగలదు. ఇప్పుడు మనకి వీట్ వస్తుంది. వీట్ ఎక్కడి నుంచి వస్తుంది? గోధుమ గడ్డి నుంచే వస్తుంది, గ్రాస్ నుంచే వస్తుంది. ప్యాడీ ఎక్కడి నుంచి వస్తుంది? గడ్డి నుంచే వస్తుంది. కానీ నీకు నీళ్లు సరిగా లేకపోతే, ఆ ప్రాంతంలో మినరల్స్ సరిగా లేకపోతే ఆ గ్రాస్ గ్రెయిన్ను ప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీ రాదు. అందువల్ల ఒట్టి గ్రాస్ ఉంటుంది అంతే. ఆ గ్రాస్ని ఎవరు తింటారు? నువ్వు తింటావా? నువ్వు తినవు. నువ్వు తినవు కాబట్టి క్యాటిల్ తింటుంది, బఫెలో తింటుంది. ఓకే, అంటే ఇక్కడ క్యాటిల్ బఫెలో చేసేటువంటి కార్యక్రమం ఏంటి? ఈ గ్రాస్ని మజిల్స్గా మారుస్తుంది. గ్రాస్ని మజిల్స్గా మారుస్తుంది. ఆ మజిల్స్ని మనిషి తింటున్నాడు. దీన్నే బీఫ్ ఈటింగ్ అంటాం. బీఫ్ అంటే ఏంటి? ఆవు మాంసం, ఎద్దు మాంసాన్ని బీఫ్ అంటాం. ఓకే, బఫెలో మాంసాన్ని అయితే క్యారా బీఫ్ అంటారు, షీప్ని అయితే మటన్ అంటాం, పౌల్ట్రీని అయితే చికెన్ అంటాం. ఓకే, అట్లా. పిగ్ని అయితే పోర్క్ అంటాం. కాబట్టి సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు బీఫ్ తినాలి. వాళ్ళు బీఫ్ తినకపోతే అక్కడ ఏం లేదు, వాళ్ళు బ్రతకలేరు. వాళ్ళు 6 అడుగులు ఎందుకున్నారు? అది ఎడారి ప్రాంతం. నీకు మనుషులు బలంగా లేకపోతే నువ్వు చచ్చిపోతావు. అదర్ పీపుల్ విల్ కిల్ యూ. అందుకని నేచరు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసింది. సర్వైవల్ ఫిట్గా ఉండాలి. ఇక్కడ వీడికి పోర్కు తినేటువంటి పరిస్థితి ఉంటుందా? పంది మాంసం తింటాడా? ముస్లింలు పంది మాంసం ఎందుకు తినరు అని అంటే, వాళ్ళ మతం చెప్పింది, మత బోధకులు చెప్పారు. క్రిస్టియన్స్కి, జ్యూస్కి కూడా ఇదే మాట చెప్పారు. కానీ క్రిస్టియన్స్, జ్యూస్ 12వ శతాబ్దం నుంచి
వాళ్ళు మేము పంది మాంసం తింటామని చెప్పి మారిపోయారు. లేకపోతే 3 ఎడారి మతాలు కూడా నీకు జ్యూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ ముగ్గురు కూడా పంది మాంసాన్ని, పందినే ఎందుకు స్పెషలైజ్ చేశారు పర్టికులర్గా? పంది గురించే ఇన్ని యానిమల్స్ ఈ ప్రపంచంలో ఉంటే పంది మాంసం మాత్రమే తినొద్దు, పంది మాత్రమే అసహ్యమైనటువంటిది అనేటువంటి దాన్ని ఎందుకు కలిగించారు అని అంటే ఇకలాజికల్ రీజన్ అది. ఎందుకు తినకూడదు అని అంటే పంది మాంసం కనుక అట్లా తింటారంటే మనుషులు బ్రతికేటువంటి పరిస్థితి ఉండదు అక్కడ. ఎందుకు? పంది అనేటువంటిది ఏం తింటుంది ఇక్కడ? పిగ్ విల్ ఈట్ గ్రెయిన్స్, ధాన్యాలు తింటుంది అది. దాని యొక్క ఆహారంలో ధాన్యాలు తినేదేవుడు మనిషి. కాబట్టి ఇట్ ఈస్ కంపీటింగ్ విత్ మ్యాన్ ఫర్ ది గ్రెయిన్స్. ఓకే, మరి మనుషులకే ఇక్కడ గ్రెయిన్స్ లేక చస్తా ఉంటే నువ్వు పందులు మేపేది ఎక్కడక్కడ? అందువల్ల ఎడారి మతాలైనటువంటి నీకు జ్యూస్లో కానీ, క్రిస్టియన్స్లో కానీ, లేకపోతే మన ఇస్లాంలో కానీ పంది అని అంటే ఎప్పుడో మోసెస్ 2500 BCలో దాన్ని ప్రొహిబిట్ చేశాడు. జీసస్ ఎగైన్ మళ్ళీ 1st century ADలో దాన్ని మళ్ళీ ప్రొహిబిట్ చేశాడు. మళ్ళీ 622లో మళ్ళీ మహమ్మద్ ప్రాఫెట్ సేమ్ ఇష్యూ చెప్పాడు. ఎందుకు చెప్పాడు? పందుల గురించి ఎందుకు మాట్లాడారు? ఇకలాజికల్ రీజన్. బికాజ్ పిగ్ ఈజ్ కంపీటింగ్ విత్ హ్యూమన్ బీయింగ్ ఫర్ ది గ్రెయిన్ ప్రొడక్షన్. ఇంకొక తమాషా ఏంటంటే పంది మాంసం ఒకసారి కనుక నువ్వు చక్కగా వండుకొని తిన్నావు అని అంటే నువ్వు బీఫ్ కాదు, మటన్ కాదు, చికెన్ కాదు, ఏమీ తినవు. అంత టేస్టీగా ఉంటుంది. అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటుంది. పంది ఒకసారి తింటే మరలా నువ్వు ఏ మాంసాన్ని తినేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఏంటి? వాళ్ళు పంది మాంసం తినరు, అందుకని వాళ్ళు బ్యాన్ చేసుకున్నారు. అక్కడ పందులు పెంచాలి అని అంటే గ్రెయిన్స్ కావాలి. పంది ఒకసారి తింటేనేమో మరలా తినాలనిపిస్తుంటుంది. మరలా తినాలనంటే ఎక్కువ పందులు కావాలి. ఎక్కువ పందులు కావాలంటే ఎక్కువ గ్రెయిన్స్ కావాలి. మనుషులకే లేకపోతే గ్రెయిన్స్ నీకు పందులకు ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చి పెడతారు? అందువల్ల ఆ మతాలన్నీ దాన్ని ప్రొహిబిట్ చేశారు. ఇక్కడ మన కంట్రీలోకి రండి. మన కంట్రీ అంటే ఇస్లాంలో పోర్క్ తినొద్దు, బీఫ్ తినండి, ఓకే, నో ఇష్యూ. ఇక్కడికి వస్తే ఇండియా ఈజ్ అగ్రికల్చరల్ కంట్రీ, హిందూ కంట్రీ. అగ్రికల్చరల్ కంట్రీలో మామూలుగా మొన్న 1990 వరకు నువ్వు గ్రామాల్లో ఏ గ్రామం పోయి చూసినా సరే 1990 మేము చిన్నప్పుడు అంతా కూడా మా గ్రామంలో ఒక 500 మినిమం పశువులు ఉండేవి. 1500 మేము మా కళ్ళతో మేము చూసాం. రోజు పొద్దున్నే 9:30కి 10ంటికి వెళ్తా ఉంటే అట్లా ఆ బజార్లో వెళ్ళేదానికి కూడా ఖాళీగా లేకుండా పశువులు వెళ్తూ ఉండేవి. ఆవులు ముఖ్యంగా వెళ్తూ ఉండేవి. ఆవులు, ఎడ్లు, ఇవన్నీ. ఆవులు, ఎడ్లు ఎందుకని అంటే ఆవు పుట్టించిందే నీకు క్యాటిల్, బుల్ అవుతుంది మేల్ యానిమల్, బుల్లక్ అవుతుంది ఓల్డ్ మేల్ యానిమల్ని బుల్లక్ అంటాం, యంగ్ని బుల్ అంటాం. ఆ బుల్లు కానీ బుల్లక్ కానీ వ్యవసాయంలో వాడాలి. వ్యవసాయంలో చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు అవి మాత్రమే ఉంటాయి, వేరే ఏమీ ఉండవు. ఉండే అవకాశం లేదు. ఓకే, వేరే ఉండే అవకాశం లేదు. కాబట్టి అగ్రికల్చర్ అనేటువంటిది యూ కెనాట్ ఇమాజిన్ వితౌట్ ది యానిమల్స్. యానిమల్ అనేటువంటిది లేకుండా అగ్రికల్చర్ నువ్వు చేయలేవు. యానిమల్ లేదు అని అంటే ఆ కుటుంబం అగ్రికల్చర్ చేయలేదు, అంతే. ఇంకా మరి వాటిని పుట్టించేది ఎవరు? కౌస్. మేల్ని పుట్టించాలి అని అంటే కౌస్ పుట్టించాలి. నువ్వు కౌను చంపి తింటానంటే దట్ ఈస్ హౌ ఇన్ ఇండియా ద బీఫ్ ఈటింగ్ వాజ్ ప్రొహిబిటెడ్. అసలు మనకు వచ్చినటువంటి జైన మతం కానీ బౌద్ధ మతం కానీ ఎందుకు వచ్చాయి అని మనం హిస్టారికల్ రీజన్లోకి అంటే మనకి క్యారెక్టర్ ఎందుకు వచ్చింది? ఎందుకు హిందువులు అందరూ కౌను పూజిస్తారు అని అంటే కౌను పూజించాలి కాబట్టి పూజిస్తున్నారు. కౌ లేకపోతే బుల్లు లేదు, బుల్లు లేకపోతే బుల్లక్ లేదు, బుల్లక్ లేకపోతే వ్యవసాయమే లేదు, వ్యవసాయమే లేకపోతే ఆహార ధాన్యాలు రావు, ఆహార ధాన్యాలు రాకపోతే కరువు కాటకాలు వస్తాయి. అదే జరిగింది మన 6th century BCలో. ఇందుకు ముందున్నటువంటి వేదకాలంలో మనకు ఉన్నటువంటి ఎవిడెన్స్ల ప్రకారంగా శుభ్రంగా అందరూ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు, ఎస్పెషల్లీ బీఫ్ తినేవాళ్ళు అని మన గ్రంథాలు చెప్తా ఉన్నాయి. అంటే నాన్ వెజిటేరియనిజం వాజ్ ప్రమోటెడ్. ఎవరు? అందరూ. బ్రాహ్మిన్స్ లేదు, క్షత్రియ లేదు, వైశ్య లేదు, శూద్ర లేదు, ఆల్ ది పీపుల్. ఆ నాన్ వెజిటేరియన్ని ఎప్పుడెప్పుడు తిన్నారు అని అంటే ప్రతి అకేషన్లోనూ తిన్నారు. పెళ్లి జరిగిందా? తిన్నారు. గర్భధానం జరిగిందా? రిచువల్ చేయమన్నారు. శ్రీమంతం జరిగిందా? చేయమన్నారు.
నువ్వు ఏ పని చేసినా సరే రిచువల్ అని అంటే ఇట్ ఈస్ విత్ సాక్రిఫైస్. మనం బాహుబలి సినిమాలో చూసాం, ఆఖరికి యుద్ధానికి పోయేటప్పుడు కూడా ఒకదాన్ని కట్ చేసేసి మనం ముందుకు వెళ్ళాలి. ఆ కట్ చేసింది ఏమైపోతుంది, వెనకాల ఒకడు వండుతూ ఉంటాడు. కట్ చేసింది పడేయరు అక్కడ. ఓకే, గంగమ్మ జాతర, ఆ జాతర, ఈ జాతర అనే పొట్టేల్ని రప్ప 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 అని అడిగినట్టు అట్లా నరుకుతారు. నరిగితే ఏమవుతుంది అక్కడ నీకు? నాన్ వెజిటేరియనిజం. దేనికి నాన్ వెజిటేరియనిజం? ప్రతి ఫంక్షన్కి నాన్ వెజిటేరియనిజం నడిగితే, తర్వాత నువ్వు కౌసునే నరికితే అప్పుడు ఏమైపోయింది? 6th century BC నాటికి నీకు హింస అనేటువంటిది విపరీతంగా జరిగిపోయి యానిమల్ పాపులేషన్ తగ్గిపోయి వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితి వచ్చి కరువు కాటకాలు వచ్చి మనుషులు చచ్చిపోతున్నారు. At that point of time, Vardhamana Mahavira on one hand, who established the Jainism, and Gautama Buddha on the other hand, who established the Buddhism, propagated not ahimsa but ahimsa. Ahimsa was propagated. అరే మై డియర్, మీరు కౌసును చంపొద్దు అన్నారు. అప్పుడు అందరూ జైనిజం, బుద్ధిజం వీటి వైపుకి వెళ్ళిపోయారు. వీటి వైపుకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పుడు బ్రాహ్మణులు కూడా మారిపోయి ఆలోచన చేశారు. నిజమే కదా వీళ్ళు చెప్పినటువంటి విషయాలు, మనం వ్యవసాయం చేయట్లేదు కాబట్టి మనకు తెలియదు, కాబట్టి మనం కూడా మారాలి అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నటువంటి పద్ధతులను మార్చుకుని అక్కడ ఉన్నటువంటి వేదిక్ బ్రాహ్మణిజం ఏదైతే ఉందో దాన్నే వేదిక్ రిలీజియన్ అన్నాం. ఆ వేదిక్ రిలీజియన్ వాళ్ళ లక్షణాలను మార్చుకొని కొన్ని లక్షణాలని జైనిజం నుంచి, కొన్ని లక్షణాలని బుద్ధిజం నుంచి తీసుకొని అదే హిందూయిజంగా మారింది. అందుకనే హిందూయిజం అనేటువంటిది వే ఆఫ్ లైఫ్ ఆఫ్ ఇండియా అంటారు. హిందూయిజం మతం కాదు. అది ఈ ప్రాంతంలో నువ్వు బ్రతకాలి అని అంటే, ఈ ప్రాంతంలో నువ్వు మనాలి అని అంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. నువ్వు కవును చంపకూడదు. ఓకే, సో అట్లా హిందూయిజం పాపులారిటీ వచ్చింది. కాబట్టి హిందూయిజంలో ఏం చెప్తాము? నువ్వు కవును వర్షిప్ చేయి, దట్ ఈస్ గివింగ్ యువర్ ఎకనామిక్ లైఫ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కవు వాడికి వేస్ట్ యానిమల్, అక్కడ ఉన్నటువంటి కవుని వాడు చంపుకో, కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కవును నువ్వు చంపొద్దు. ఈ ప్రాంతంలో మేము ఇంపార్టెన్స్ ఇస్తాం, మా ప్రాంతంలోకి వచ్చి మా ఇంటి ముందు నువ్వు కవు చంపొద్దు, మేము భరించలేం దాన్ని, మా పనిని మీరు చేయొద్దు. కాబట్టి ముస్లిమ్స్ ఆ పని చేయొద్దు. హిందువులు ఈ పని చేస్తున్నారు, వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. వాళ్ళ నమ్మకం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ సెట్టింగ్ ప్రకారంగా ఇది కరెక్ట్. కాబట్టి హిందువులు ముస్లింలని క్రిటిసైజ్ చేయాల్సిన పని లేదు, ముస్లిమ్స్ హిందువులను క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరి మతం వాళ్ళది, ఎవరి కండిషన్స్ వాళ్ళవి, వాళ్ళు కారణాలు ప్లెంటీగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ హిందూ మతంలో దట్ ఈస్ వే ఆఫ్ లైఫ్ ఆఫ్ ది ఇండియా. హిందూ మతంలో అనేక లక్షణాలను పుణికిపుచ్చుకొని మన కంట్రీకి ఏమవసరమో ఆ లక్షణాలన్నింటినీ ప్రాపగేట్ చేసినటువంటి మతమే హిందూ మతం. మన పరిస్థితులకు తగ్గట్టుగా ఈ లక్షణాలు ఉండాలి, ఇలా ఉండాలి. మన పూర్వీకులు చాలా విషయాలు చెప్పారు. ఆ సనాతన ధర్మాన్ని మనం పాటిస్తూ ఉన్నాం ఈరోజు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అనుకోకుండా ఇక్కడికి వచ్చారు. ఇది ఎప్పుడు మనం చెప్పింది? 6th century BCలో. 6th century BCలో ఇస్లాం అనేటువంటిదే లేదు. ఆ తర్వాత 1000 సంవత్సరాలకు పుట్టింది ఇస్లాం. ఆ సంవత్సరాల 622 ADలో పుట్టింది, అంటే 7th century ADలో పుట్టింది. 620 ADలో పుట్టింది. ఈ 622 ADలో పుట్టినటువంటి ఇస్లాము స్లోగా నీకు ఈ ప్రాంతంలోకి వచ్చేసింది. ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఏంటమ్మా, సో ఇప్పుడు ఇక్కడ మనం చూడవలసింది ఏంటి? సెంట్రల్ ఏషియాలో పుట్టినటువంటి ఒక మతం ఇస్లాం కొన్ని క్యారెక్టర్స్ని పెట్టుకుంది. ఇండియాలో ఉన్నటువంటి మతం కొన్ని క్యారెక్టర్స్ని పెట్టుకుంది. ఇప్పుడు ఇది గొప్పదా అని అంటే దేనికి అదే గొప్పది. నువ్వు ఎక్కువ నేను తక్కువ అని అంటే కాదు. నీ లక్షణాలు నీవి, నా లక్షణాలు నావి. నా లక్షణాల గురించి నువ్వు మాట్లాడొద్దు, నీ లక్షణాల గురించి నేను మాట్లాడు. నీ లక్షణాలు నా యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినంత వరకు నీవి గొప్పవే. నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినప్పుడు నీవి గొప్పవి కావు. ఓకే, ఇక్కడ ఒక మతం, ఆ మతం సంబంధించినటువంటి లక్షణాలు రావడానికి
అనేక రకాలైనటువంటి హిస్టారికల్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకసారి చూస్తే ఇక్కడ మనకి 6th century BCలో బుద్ధిజం వచ్చింది, జైనిజం వచ్చింది. ఇప్పుడే చెప్పాను నేను. బుద్ధిజం ఎందుకు వచ్చింది, జైనిజం ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు జరుగుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా, కరువు కాటకాలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఒక మత విప్లవం. అది విప్లవాలు ఒక్క విప్లవం కాదు, హెట్రోడాక్స్ రిలీజియస్ రెవల్యూషన్ అంటాం. And against the orthodox Brahmanism, India witnessed 62 religious sects in the country in 6th century BC against the orthodox Vedic Brahmanism అన్న. అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైనటువంటి పందాను పట్టుకొని, ఒకళ్ళు జైన మతం అన్నారు, ఇంకొకళ్ళు బుద్ధ మతం అన్నారు, ఇంకొకళ్ళు అజీవక అన్నారు, చార్వాక అన్నారు. అట్లాంటి 62 మత శాఖలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అని అంటే ఆనాడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సాంఘిక, సాంస్కృతిక, మత పరిస్థితులకు వ్యతిరేకంగా వచ్చినటువంటి విప్లవాలు. ఆ విప్లవాల్లో భాగంగా రకరకాలుగా ఈ బుద్ధిజం అనేటువంటిది మారిపోయి, ఓకే బుద్ధిజం బుద్ధ పలానా వాడికి పుట్టాడు, బుద్ధుణ్ణి మనిషి అని అన్నారు, కొంతమంది బుద్ధుణ్ణి దేవుడు అన్నారు. ఈ దేవుడు అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మహాసాంఘికాస్ అన్నారు, మహాయాన బుద్ధిస్టులు అన్నారు. ఈ మహాయాన బుద్ధిస్టులు ఏం చేశారనంటే దేవుడు అనేటువంటి దాన్ని కాన్సెప్ట్ని పెట్టి, దేవుడు కాబట్టి ఒక జన్మలో ఉండడు కదా, ఇంతకు ముందు పూర్వజన్మలు ఉంటాయి కదా, అందుకని జాతక కథలు అనేటువంటి వాటిని చెప్పి బుద్ధుడికి ఉన్నటువంటి పూర్వ జన్మల గురించి, ఆ జన్మల్లో ఆయన పద్మపాణిగా ఉన్నాడా, అవలోకితేశ్వరుడుగా ఉన్నాడా, ఎట్లా ఉన్నాడు అని ఒక్కొక్క అవతారాన్ని వర్ణించుకుంటూ వచ్చినటువంటివే జాతక స్టోరీస్. సో ఆయన అట్లా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు అని చెప్పి రాబోయేటువంటి బుద్ధుడిని కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చేటువంటి ఫ్యూచర్ బుద్ధ అనేటువంటి వాడిని కూడా చెప్పి జాతక కథలు అనేటువంటిది చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా బుద్ధుడు అనేటువంటి వాడు దేవుడు కాబట్టి ఆ దేవుడికి ఒక విగ్రహం ఉండాలి కాబట్టి ఆ విగ్రహారాధన అనేటువంటి దాన్ని ఫస్ట్ టైము ఇక్కడ బుద్ధిజం ప్రకారంగా, మహాయాన బుద్ధిజం ప్రకారంగా వచ్చింది. అయితే జైనిజంలో కూడా ఐడల్స్, విగ్రహారాధన అనేటువంటిది ఉంది. దానికి ఎవిడెన్స్ కూడా మనకి ఇక్కడ ఉంది, హతిగుంప ఇన్స్క్రిప్షన్ అనేటువంటి దాంట్లో ఉంది. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లా. మహాయానంలో వచ్చినటువంటి ఐడలిజంలో ఇక్కడ ఈ ప్రాంతం మొత్తాన్ని కనిష్కుడు అనేటువంటి వాడు ఇట్లా రూల్ చేశాడు. కనిష్క సెంట్రల్ ఏషియాని, నార్త్ ఇండియాని కలిపి రూల్ చేశాడు. మామూలుగా మన కింగులు అశోకుడు వీళ్ళందరూ ఇట్లా రూల్ చేశారు, కానీ ఆయన ఇట్లా రూల్ చేశాడు. ఇది సెంట్రల్ ఏషియా, ఇది నార్త్ ఇండియా. ఈయన ఏం చేశాడనంటే బుద్ధుణ్ణి దేవుడు అని నమ్మాడు మహాయాన బుద్ధిజంలో భాగంగా. ఆయన మహాయాన బుద్ధిస్టులు పాపులరైజ్ చేశారు. ఆయన మహాయాన బుద్ధిజాన్ని ఆయన పాపులరైజ్ చేశారు. కాబట్టి ఐడల్ వర్షిప్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఐడల్ వర్షిప్ అనేటువంటిది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఐడల్ తయారు చేయమన్నారు. ఏం ఐడల్ తయారు చేయాలా? కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని మన కౌరవులు, పాండవుల కాలంలో గాంధార దేశం అనేవాళ్ళు, అదే కాందహార్ అయింది. అదే ఇక్కడ ఉన్నటువంటి గాంధార. ఇక్కడ వాళ్ళు విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎవరు అని అంటే అంతకుముందు గ్రీకులు అనేటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు. గ్రీకులు ఆ ప్రాంతంలో అలెగ్జాండర్ కాలంలో నుంచి ఉన్నారు. వాళ్ళని ఐడల్ తయారు చేయమంటే వాళ్ళు ఏం ఐడల్ తయారు చేస్తారు? వాళ్ళకి తెలిసింది. ఎందుకంటే బుద్ధుడు ఎట్టుంటుందో, వాట్సాప్ ఉందా, ఫేస్బుక్ ఉందా, ఏం తెలియదు కదా, ఎట్టుంటాడో తెలియదు కదా, అప్పటికే సచ్చి చాలా రోజులు అయిపోయింది. కాబట్టి బుద్ధుణ్ణి వాళ్ళు ఎట్లా చూపించారు అని అంటే వాళ్ళకు తెలిసినటువంటి గ్రీకు దేవతలు, గ్రీకు హీరోలు ఎలా ఉంటారో అందువల్ల బాగా గిండలంతా బలిసి ఇట్లా ఉండేటువంటి బుద్ధుడిని తయారు చేశారు. దాన్ని గాంధార ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటారు. మనకి ఇక్కడ మధుర ప్రాంతంలో కూడా అలాంటివి వచ్చాయి. మధుర ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వచ్చింది. ఈ విగ్రహాలు ఎప్పుడైతే తయారు చేశారో అంటే ఇస్లాం రావటానికి ఒక కారణం మనం కూడా అని చెప్పేదానికి నేను చెప్తా ఉన్నాను. సెంట్రల్ ఏషియాలో ఇస్లాం వచ్చింది అని అంటే వన్ ఆఫ్ ది రీజన్ వాజ్ మహాయాన బుద్ధిజం. చూడండి మీకు ఏం జరిగిందో ఇక్కడ ఈ విగ్రహాలు వీళ్ళందరూ ఇట్లా తయారు చేసినప్పుడు సెంట్రల్ ఏషియాలో కూడా విగ్రహాలు తయారు చేశారు. సెంట్రల్ ఏషియాలో పరిస్థితి ఏంటి? ఇప్పుడే నేను చెప్పాను డెజర్ట్ కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి అని చెప్పాను.
ఈ డెజర్ట్ కండిషన్స్లో ఒక్కొక్కళ్ళు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉండేవాళ్ళు. దాన్నే బ్యాండ్ సొసైటీ అంటారు, అనార్కిక్ సొసైటీ అంటారు. పరిపాలన అనేటువంటిది ఏం లేదు, ఎవడి గుంపుకు వాడే నాయకుడు. ఒక 20, 30, 40 మంది కలవటం, గుంపులు గుంపులుగా ఫుడ్ గ్యాదరింగ్ చేసుకోవటం, హంటింగ్ చేసుకోవటం, తినటం, ఉండటం. సెమీ నోమాడిజం ఉంటుంది. ఇక్కడ 2 నెలలు, అక్కడ 2 నెలలు, అక్కడ 2 నెలలు అక్కడ ఉంటుంటారు. ఎవడికి మత విశ్వాసాలు వాడికే ఉన్నాయి. మా దేవుడు పలానా, మా దేవుడు పలానా, మా దేవుడికి ఈ విగ్రహం ఉంది. విగ్రహారాధన ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మన మహాయాన బౌద్ధ మతం నుంచి వచ్చింది. ఈ మహాయాన బౌద్ధ మతం నుంచి వీళ్ళు పక్కవాడు తయారు చేస్తుంటే మనం కూడా ఏం చేస్తుంటాం? మేము చిన్నప్పుడు అయ్యప్ప అని అంటే మాకు చిన్నప్పుడు తెలియదు. నేను ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అయ్యప్ప అనే పదం మొదటిసారిగా విన్నాం. ఆ తర్వాత అయ్యప్ప బదన్లు, అయ్యప్ప పాటలు, ఒకటి అన్నీ ఒకటి వచ్చింది. చర్చిలో ఎప్పుడన్నా పాటలు అనేటువంటిది విననటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు చర్చిలో కూడా నయా మ్యూజిక్ వచ్చేసింది. నీకు కొత్త ట్యూన్స్ పెట్టి చర్చిలో కూడా డ్యాన్స్లు వేసి పాటలు పాడుతూ ఉన్నారు. ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే పక్కవాడిని చూసి మనకు ఆ క్యారెక్టర్ని ఇన్స్పైర్ చేసుకుని మనం కూడా చేద్దామని చేస్తూ ఉంటారు. పక్కవాడిని చూసి ఇక్కడ ఏం నేర్చుకున్నారు? విగ్రహాలు తయారు చేయడం నేర్చుకున్నారు. అయితే అందరూ చూస్తుండగా ఒక పైనుంచి ఒక పెద్ద బండ కింద పడిపోయింది. దాన్ని హెవెన్లీ బాడీ అంటారు. హెవెన్లీ బాడీ అనేటువంటిది బ్లాక్ స్టోన్ అంటాం. అది కరెక్ట్గా మక్కాలో పడింది. ఆ మక్కాలో ఆ పైనుంచి కింద పడింది కాబట్టి దానికి ఆ ఇంపార్టెన్స్, సాక్రెడ్నెస్ ఇచ్చి ఇది స్వర్గం నుంచి కింద పడింది అని అన్నారు. అయితే దానికి ఆ బ్లాక్ స్టోన్కి నాకు ఒక గ్రూప్ లీడర్ నేనేం చేస్తాను? నా గుంపు మొత్తాన్ని తీసుకెళ్ళి నా యొక్క విగ్రహాన్ని ఆ బ్లాక్ స్టోన్ దగ్గర పెట్టి నమస్కారం పెట్టుకుంటాను. నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా నీ విగ్రహాన్ని తీసుకుని వచ్చి బ్లాక్ స్టోన్ దగ్గర పెట్టాలా. ఎక్కడ పెట్టాలా అని అంటే ముందు పక్కన పెట్టాలనా, వెనక పక్కన పెట్టాలనా, వెనకేది ముందేది, ఇవన్నీ సమస్యలు. 2 వస్తే సర్దుకోవచ్చు అటు ఇటు. 100 మంది వస్తే, 200 గ్రూపులు వస్తే, 300 గ్రూపులు వస్తే, ఎందుకంటే ఏ గ్రూపుకి ఎవడే నాయకుడు. కాబట్టి ఈ విగ్రహాలు ఎక్కడ పెట్టి నేను పూజించాలా అనేటువంటిదే సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఇవన్నీ 622 కన్నా ముందు మహమ్మద్ ప్రాఫెట్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అందరూ సౌదీ అరేబియాలో మక్కా అనేటువంటి ప్లేస్లో ఈ విగ్రహాలు తీసుకురావటం, ఆ విగ్రహాలను ఆడ పెట్టడం, పక్కోడితో కొట్లాడటం, కొడితే వాడు చచ్చిపోవటం, వాడో వీడో ఎవడో ఒకటి తెస్తాడు. ఎవడు తెస్తున్నాడు? కొట్టుకునేది ఎవరు? ఆడవాళ్ళ, మగవాళ్ళ? ఆడవాళ్ళు ప్రోత్సహిస్తుంటారు, మగవాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఇదే కదా జరిగేది. బాహుబలి సినిమా మనం చూసాం. బాహుబలి సినిమాలో ప్రోత్సహించింది ఎవరు? కొట్టుకోమని. సర్దుకుంటే సరిపోయి ఉండేది కదా. ఎందుకు ఎక్కువ మాట్లాడాలా? ఆడవాళ్ళు మాట్లాడతారు, మగవాళ్ళు పోట్లాడతారు. ఫైనల్గా జరిగేటువంటి నష్టం అందరికీ జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా అదే పరిస్థితి జరిగింది. ఆడవాళ్ళు మాట్లాడారు, మగవాళ్ళు కొట్లాడారు, చచ్చిపోయారు. బతికున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అని మహమ్మద్ ప్రాఫెట్ అబ్జర్వ్ చేశాడు. బతికున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఎడారి. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఎవరి పని వాళ్ళు చేసి హంటింగ్ చేయాలనంటే మగవాడే చేయాలి. హంటింగ్ చేస్తేనే ఆహారం. హంటింగ్ చేయకపోతే ఆ రోజు నీకు యానిమల్ దొరక్కపోతే నీకు ఫుడ్ లేదు. కాబట్టి నువ్వు ఎలా బ్రతకాలి? అసలు ఆ గుంపులో ఉన్నటువంటి మగాళ్ళు ఒక 10 మంది చచ్చిపోతే 50 మంది గుంపు ఉంది. మిగతా పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మరి పని చేసేటువంటి వాళ్ళు, పొట్లాడినటువంటి వాళ్ళందరూ మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు పోట్లాడారు, చచ్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు పని ఎవడు చేయాలి? చిన్నపిల్లలు చేయాలనా? హంటింగ్ ఎవడు చేయాలి? ముసలివాళ్ళు చేయాలనా? ఆడవాళ్ళు చేయాలనా? మరి ఈ గ్రూప్ మొత్తానికి 30 మంది 40 మంది బ్రతికేది ఎలాగా? దట్ వాజ్ ది ఇష్యూ. ఆ ఇష్యూ వచ్చినప్పుడు మహమ్మద్ ప్రాఫెట్ ఏం చెప్పాడు? ఒరే బాబు, ఈ విగ్రహాల గోలేంటి? ఈ విగ్రహాల కోసం మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఓకే, అవి రాళ్ళే కదా, ఏమున్నాయి దాంట్లో? ఆ రాళ్ళ కోసం నువ్వు కొట్టుకోవద్దు. అరే నీకెవరు చెప్పారు అని అంటే, నేను దేవుడి దగ్గర నుంచి వస్తున్నాను. ఐఎమ్ ది మెసెంజర్ ఫ్రమ్ ది గాడ్. కాబట్టి మీరు చెప్పిన మాట వినండి. మీరు విగ్రహారాధన వద్దు అని అంటే ఆయనతో ఆర్గ్యూ చేశారు. అక్కడ ఆయన చెప్పిన మాటలు ఎవడు వినలేదు. ఆర్గ్యూ చేసి ఆయన ఒక మాట చెప్పాడు, కలీమా అనేటువంటి దాన్ని చెప్పాడు. కలీమా అంటే అల్లా ఈజ్ ద ఓన్లీ గాడ్ అండ్ ఐఎమ్ ది మెసెంజర్ ఫ్రమ్ ది గాడ్ అన్నాడు. ఈ కలీమాని 1, 2, 3, 4 నాలాంటి వాళ్ళు విన్నారు. ఓకే, దేవుడు ఒక్కడే, ఈయన ఆయన దగ్గర నుంచి వచ్చానని చెప్తున్నాడు.
కాబట్టి నేను నిన్ను ఫాలో అవుతాను అన్నాడు. కలీమా అనేటువంటి దాన్ని నమ్మిన వాడే నమ్మకస్తుడు. నమ్మకస్తున్నే ఇస్లాంలో నీకు అరబిక్ భాషలో ఏమంటామంటే ముసల్మాన్ అంటాం. అంటే ముసల్మాన్ అని అంటే మీనింగ్ ఏంటంటే బిలీవర్ అని అర్థం. ముసల్మాన్ అని అంటే బిలీవర్ అని అర్థం. దేని బిలీవ్ చేసిన వాడని? కలీమాని బిలీవ్ చేసిన వాడు. కలీమా అంటే 2 లైన్ల స్టేట్మెంట్ అంతే. అల్లా ఈజ్ ద ఓన్లీ గాడ్ అండ్ ఐఎమ్ ది మెసెంజర్. ఎస్, బిలీవ్ చేసావా? యు ఆర్ బిలీవర్, యు ఆర్ ముసల్మాన్. బిలీవ్ చేయలేదా? యు ఆర్ నాన్ ముసల్మాన్, నాన్ బిలీవర్. నాన్ బిలీవర్ అని అంటే కాఫిర్ అంటారు. కాఫిర్ అంటారు. కాబట్టి బిలీవర్స్ ఎక్కువ మంది లేరు పాపం. ఎక్కువ మంది లేక మహమ్మద్ ప్రాఫెట్ని అక్కడ చాలా ఇబ్బందులకు గురి చేసి ఆయన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టుగా చేశారు. మక్కా నుంచి మదీనాకి వెళ్ళిపోతాడు ఆయన. మదీనా పీపుల్ యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఏ ఊర్లో ఉండే వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళని గౌరవించరు. పక్క ఊరి వాడికి విషయం తెలుస్తూ ఉంటుంది. ఓకే, మదీనా వాళ్ళు మహాప్రభు రా ఇక్కడికి, ఏంటి పరిస్థితి చెప్పు మాకు విషయాలు 4 అని అంటే, బాబు ఆడవాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మగవాడు అని అంటే ఏం చేయాలి? ఆడవాళ్ళని యూ నీడ్ టు టేక్ కేర్. కాబట్టి విడోరీ మ్యారేజ్ నువ్వు చేసుకో అన్నాడు. విడోరీ మ్యారేజ్ ఊరకే చేసుకోమని చెప్పాలా? ఇస్లాంలో నేను విడోస్ని చేసుకుంటాను, నేను స్వర్గంలోకి వెళ్తానని అంటే ఇక్కడ కాదు. అక్కడ రీజన్ ఉంది. అక్కడ ఎందుకు విడోరీ మ్యారేజ్ వాజ్ ది ఇన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఇస్లామిక్ సొసైటీ అని అంటే నెంబర్ ఆఫ్ విడోస్ అనేబుల్ టు థ్రైవ్ వెల్ ఇన్ దట్ పర్టికులర్ డెజర్ట్ కండిషన్స్ అండ్ దే అనేబుల్ టు గెట్ ది ప్రాపర్ రిసోర్సెస్. వాళ్ళ ఆ ప్రాంతంలో బ్రతకలేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మహమ్మద్ ప్రాఫెట్ చెప్పింది ఏంటి? ఎంతమంది వీడోస్ని అయితే నువ్వు పెళ్లి చేసుకుంటావో నువ్వు చేసుకో, నీ శక్తి సామర్థ్యం. నేను 20 మందిని పోషిస్తాను అనుకుంటే యు ప్లీజ్ మేనేజ్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. అంతమంది విడోస్ ఉన్నారు అక్కడ. వాళ్ళు బ్రతకలేనటువంటి పరిస్థితులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఎవరు పోషించాలి? కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ డైరెక్ట్లీ విల్ గో టు హెవెన్ అన్నాడు. విడోరీ మ్యారేజ్కి అందుకే ఇస్లాంలో అంత ప్రాముఖ్యత ఉంది. నువ్వు మ్యారేజ్ చేసుకో. అట్లానే మరి ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎలా బతకాలి? కాబట్టి మేల్ మెంబర్స్ బతికున్నటువంటి వాళ్ళే తక్కువ మంది. కాబట్టి బ్రతుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంతమందిని, 1/2 డజన్ మందినా, డజన్ మందినా నువ్వు మేనేజ్ చేస్తానంటే యూ ప్లీజ్ మ్యారీ దెమ్ అండ్ మేనేజ్. అందుకని ఇస్లాంలో వచ్చినటువంటి క్యారెక్టర్స్ ఏంటి? విడోరీ మ్యారేజ్ ఒకటి, పాలిగైనీ. అంటే ఒక మతంలో ఒక క్యారెక్టర్ ఊరికనే ఒట్టిగా రాదు. ఆ పరిస్థితులకు తగ్గట్టుగా, అక్కడ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వచ్చి. Unfortunately, Muhammad Prophet died in the year 632 after 10 years. మరి మనకు ప్రాబ్లం ఏంటి? ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఇది అగ్రికల్చరల్ కంట్రీ. వీఆర్ హ్యావింగ్ ఏ బ్యూటిఫుల్ సిస్టమ్ కాల్డ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. మన జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో అగ్రికల్చరల్ ఫ్యామిలీ 40 మంది ఉంటారు. హస్బెండ్ చనిపోయాడు, ఆమెకు వచ్చినటువంటి ఇబ్బంది ఎక్కడా ఏమీ ఉండదు. బికాజ్ ఆల్ ది అదర్ పీపుల్ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఆమెను అందరూ సక్రమంగా కూతురులాగాను ఇంకో మనిషిలాగాను చక్కగా చూసుకుంటారు. వాళ్ళ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం లేదు. అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ కలిసి ఆ 40 మందిలో ఒక మనిషి పోయాడు, ఓకే, మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా. దట్ వాజ్ ది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వీ యూజ్ టు హ్యావ్. కాబట్టి నీకు అక్కడ నువ్వు పిల్లల్ని చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, అట్లానే మ్యారేజ్ అని అంటే మనం చాలా దానికి శాంక్టిటీ ఇస్తాం, సాక్రెడ్ రిలేషన్షిప్ అంటాం. ఒకసారి మ్యారేజ్ అయితే ఆ బంధం పవిత్ర బంధం అవుతుంది, అది విడిపోయేదానికి వీల్లేనటువంటి బంధం అవుతుంది. నువ్వు దాన్ని తుంచుకొని పోతానంటే కుదరదు. అది మన కండిషన్స్ వేరు. ఇక్కడ స్టేబుల్గా ఉండాలి. మ్యారేజ్ స్టేబుల్గా ఉంటేనే నువ్వు తలాక్ అనేని విడిపోయాను ఈ రోజు నుంచి తూచానంటే అది కాదు. ఇది 7 ఏడుల జన్మ బంధం అంటాం. ఈ జన్మలో ఉన్నటువంటి బంధం కాదు, పూర్వకాలంలో ఉన్నటువంటి బంధం ఇది. కాబట్టి ఇది కంటిన్యూ అవుతూ ఉంది. నువ్వు అలాంటప్పుడు నువ్వు మ్యారేజ్, భర్త చనిపోతే వేరే వాడిని చేసుకుంటానంటే, అందుకని విడోరీ మ్యారేజ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఇన్ ఇండియన్ సెట్ ఆఫ్ కండిషన్స్. మన కల్చర్లో అలా వచ్చింది, అలా ఫీల్ అవుతున్నాం. మన కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ అనేటువంటి ఇప్పుడు రూల్ అనేటువంటిది లేకోకుండా మనం మనజాలం. ఒక ప్రాంతంలో ఒక రూల్ పెట్టుకుని అలా బ్రతుకుతూ ఉన్నారు.
ఇంకొక ప్రాంతంలో ఇంకొక రూల్ పెట్టుకొని అలా బతుకుతూ ఉన్నారు. యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్ రైట్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్, దెన్ దట్ క్యారెక్టర్ ఈజ్ ఏ గుడ్ క్యారెక్టర్ అంటాడు. ఓకే, నువ్వు ఫీల్ అవుతున్నావు అలాగా, నువ్వు ఫీల్ కానంత వరకు విడో రీమ్యారేజ్ చేసుకోకూడదు కాబట్టి నువ్వు చేసుకోనటం కాదు. నువ్వు పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, నాకు ఈ రెస్పాన్సిబిలిటీ సరిపోతుంది, నాకు ఇంకా వేరే ఆమె అవసరం లేదు అని నువ్వు అనుకుంటే నువ్వు మ్యారేజ్ చేసుకోవద్దు. కానీ నీకు మ్యారేజ్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటే నువ్వు మ్యారేజ్ చేసుకోకూడదు కాబట్టి చేసుకున్నానంటే అది నీకు హ్యూమన్ రైట్ అక్కడ దెబ్బతింటున్నట్లు లెక్క. కాబట్టి మన కండిషన్స్ నుంచి మనం పోవాలి. కాబట్టి ఇక్కడ హిందూ మతంలో ఉన్నటువంటి కండిషన్స్, ఇక్కడ పాలీగైని అని అంటే కుదరదు. ఇక్కడ సెక్స్ రేషియో కరెక్ట్గా ఉంది, మేల్స్ ఫీమేల్స్ అందరూ ఉన్నారు. కాబట్టి ఒక మనిషిని మాత్రమే చేసుకుంటే అది బాగుంటుంది. ఎందుకనంటే అండ్ హియర్ 2 important things are there for the life forms. One is food, another one is sex. These are the 2 imperatives. వాటిని నువ్వు కాదు అని అంటే కుదరదు. అది బయాలజీ ఇచ్చింది, అది నీ క్యారెక్టర్ కాదు, సంస్కృతిలో వచ్చినటువంటి విషయం కాదు, అది బయాలజీకి ఉన్నటువంటి క్యారెక్టర్ అది. కాబట్టి ఫుడ్ ఉండాలా, సెక్స్ ఉండాలా. ఒకడు వీడున్నాడు, 5గురిని చేసుకున్నాడు అనుకో, సెక్స్ రేషియో ఎంత? 1:1. 1:1లో ఒకడికి ఒకళ్ళే ఉంటారు. మరి ఇప్పుడు ఈ 3 మగవాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి పిల్లలు దొరకరు. ఎందుకంటే ఉన్న వాళ్ళందరినీ ఒకటే చేసుకుంటేట మరి మిగతా వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళ బ్రతుకుల పరిస్థితి ఏంటి? కాబట్టి అగ్రికల్చరల్ కంట్రీలో రిసోర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మగాళ్ళు ఆడవాళ్ళు సమానంగా ఉన్నారు, ఎక్కడా ఏమీ జరగటం లేదు, ప్రశాంతంగా పీస్ఫుల్ కండిషన్స్ ఉన్నాయి. వర్ధమాన మహావీరుడు పీస్ అన్నాడు, గౌతమ బుద్ధుడు పీస్ అన్నాడు, అశోకుడు పీస్ అన్నాడు. కాబట్టి ఇంతమంది శాంతి 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 అని అంటే యుద్ధాలు కూడా కొన్నిసార్లు జరగలేదు. కాబట్టి అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒకళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్డు సెక్స్ 2 వస్తాయి. కాబట్టి ఎవరికి ఎక్కడ డిస్సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒకరికి డిస్సాటిస్ఫాక్షన్ ఉందని అంటే అది ఆ సమాజం మొత్తానికి చేటే. మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఒక్కడు డిస్సాటిస్ఫైడ్ పర్సన్ ఉన్నాడంటే వాడు అందరిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఒకడిని పొడుస్తుంటాడు, ఒకడిని గిల్లుతుంటాడు, ఒకడిని గిచ్చుతుంటాడు, ఇంకొకడిని తంతుంటాడు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉండకూడదు అని అంటే ఎవరికి వాళ్ళు బిజీగా ఉండాలి. అందుకనే మోనోగమీ ఈజ్ అవర్ క్యారెక్టర్, పాలీగైనీ ఈజ్ దేర్ క్యారెక్టర్. ఇన్ దట్ కండిషన్ ఇప్పుడు కూడా పాలీగైని నేను చేసుకుంటాను, నేను 4 పిల్లలు కావాలి నాకని అంటే అది వాళ్ళ ఇష్టానికి నువ్వు వదిలేయాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ చెప్పేటప్పుడు మరలా మనం మాట్లాడుకుంటాం ఈ విషయాలు. అంతేగాని మీరు ముస్లింలు ఇట్లా అని హిందువులు కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ క్యారెక్టర్ అట్లా వచ్చింది. ఒకవేళ నువ్వు కనుక పాలీగైని గురించి మాట్లాడాలి అనుకుంటే, విడో రీమ్యారేజ్ గురించి మాట్లాడాలనుకుంటే, నెంబర్ ఆఫ్ పిల్లలు వస్తే ప్రాబ్లం ఎవరికి? ఆ కుటుంబంలో ఉన్నటువంటి ముస్లిం మహిళలకే ప్రాబ్లం. వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు బయటికి రావాలి. అంతేగాని హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళని గురించి కామెంట్ చేస్తే కమ్యూనలిజం అనేటువంటి కాన్ఫ్లిక్ట్లోకి మనం మళ్ళీ వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఎవరి గురించి ఎవరు కామెంట్ చేసుకోవద్దు అని చెప్పినటువంటి ఒక గొప్ప శాస్త్రం ఏంటంటే అది ఆంథ్రోపాలజీ. ఇక్కడ ఏ కల్చర్ గొప్ప? హిందూ కల్చర్ గొప్ప, ఇస్లామిక్ కల్చర్ గొప్ప అని అంటే ఈ కల్చర్కి ఈ కల్చరే గొప్ప, ఈ కల్చర్కి ఈ కల్చరే గొప్ప. ఇది ఒక స్పెసిఫిక్ థింగ్. ఓకే, ఇప్పుడు కెమెరాని బోర్డుని కంపేర్ చేసి కెమెరా మంచిదా బోర్డు మంచిదా అని అంటే బోర్డే మంచిది, కెమెరా మంచిది. ఇది చేసే పని వేరు, అది చేసే పని వేరు. దీన్ని నువ్వు 2 కంపేర్ చేస్తావా? అట్లానే ఇస్లాం మంచిదా హిందూయిజం మంచిదా అని అంటే ఇస్లామే, హిందూయిజమే. ఎందుకంటే 2 స్పెసిఫిక్ థింగ్స్ని నువ్వు కంపేర్ చేయలేవు. ట్యూబ్లైట్ బాగుందా ఫ్యాన్ బాగుందా అంటే ట్యూబ్లైటే, ఫ్యానే. ఈ రెండింటిని కంపేర్ చేసేదానికి వీలు కాదు. 2 ఫ్యాన్స్ ఒకే కంపెనీ నుంచి కాకుండా డిఫరెంట్ కంపెనీస్ నుంచి ప్రొడ్యూస్ చేసిన 2 ఫ్యాన్స్ని నువ్వు కంపేర్ చేసి ఏ ఫ్యాన్ బాగుంది అని అంటే నువ్వు ఆన్సర్ చెప్పగలుగుతావు. ఓకే, 2 కెమెరాలని ఒక కంపెనీ నుంచి ఒక కెమెరా, ఇంకొక కంపెనీ నుంచి ఇంకొక కెమెరా, ఏ కెమెరా బాగుందంటే నువ్వు కంపేర్ చేసి ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పొచ్చు. కానీ ఫ్యాన్ని కెమెరాని నువ్వు కంపేర్ చేసి ఏది బాగుంది అని అంటే అదొక పిచ్చితనం అవుతుంది. అట్లానే ఇస్లాంని హిందూయిజాన్ని, లేకపోతే ఇస్లాంని క్రిస్టియానిటీని, హిందూయిజాన్ని క్రిస్టియానిటీని, ఎవరి యొక్క మత విశ్వాసాలు వారి. మనం ఆర్టికల్ 25 to 28 ఇచ్చాము. దాంట్లో మత స్వేచ్ఛని ఇచ్చాము. మనం 29, 28, 29, 30 ఇచ్చాము. సాంస్కృతిక స్వేచ్ఛని ఇచ్చాము.
కాబట్టి మత స్వేచ్ఛ, సాంస్కృతిక స్వేచ్ఛ రెండు ఉన్నాయి. కాబట్టి ఎవరి కల్చర్లో వాళ్ళు పక్కవాడిని ఇబ్బంది పెట్టనంత వరకు, పక్కవాడి యొక్క ప్రాథమిక హక్కులు భంగం కలగనంత వరకు వాళ్ళ యొక్క లక్షణాలను కూడా గౌరవిద్దామని చెప్పేటువంటి ఒక గొప్ప శాస్త్రం ఆంథ్రోపాలజీ. కాబట్టి ఆంథ్రోపాలజిస్ట్గా నువ్వు చేయవలసినటువంటిది ఏంటి? ప్రతి ఇష్యూ వెనకాల ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి విషయం ఏంటి అనేటువంటి దాన్ని నువ్వు గమనించాలి. ఆ గమనించి కమ్యూనలిజం ఎందుకు వస్తూ ఉంది, ఎక్కడి నుంచి వస్తూ ఉంది, మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి, రీజనలిజం ఎందుకు వస్తూ ఉంది, ఎలా వస్తూ ఉంది, నక్సలిజం ఎందుకు వస్తూ ఉంది, ఎలా వస్తూ ఉంది, ప్రివెంట్ ఎలా చేయాలి, ఇవి మానవ శాస్త్రవేత్తలు, ఆంథ్రోపాలజిస్టులు చేయవలసినటువంటి విషయాలు. ఇవన్నీ మనకి జనరల్ ఎస్ఏకి, జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి అన్ని పేపర్లకి అనుకూలమైనటువంటి. కాబట్టి చాలామంది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా దీన్ని తీసుకుని సక్సెస్ అవుతూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.